హలో! హాయ్ అందరికీ నమస్తే. స్వాగతం, సుస్వాగతం. మనం ముందుగా మనందరి మార్గదర్శి, మన గురువు పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలోకి వద్దాం. దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమం ద్వారా మనం పత్రిజీతో గడిపినటువంటి ఆ సాంగత్యంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు యొక్క అనుభవాల్ని తీసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రహీం గారు. సార్‌తో ఎంతో అద్భుతంగా వారు జర్నీ చేశారు. వారితో పాటు ఎన్నో విషయాలు వారికి స్వయంగా చెప్పినవి, వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి, వారికి ఏ సందర్భంలో దట్ ఈస్ పత్రిజీ అనిపించారు. ఆ వివరాలన్నీ సార్ మాటల్లో తెలుసుకుందాం మనం ఈరోజు. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి అసలు మీ ప్రయాణం ఎలా మొదలయింది? సార్‌తో మీ తొలి అడుగులు అన్నీ మా కోసం. ముందుగా విశ్వగురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి డిజిటల్ ఛానల్ ద్వారా మీతో కనెక్ట్ అయ్యడానికి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ వీక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రహీం. జన్మరీత్యా కామారెడ్డిగూడెం విలేజ్, ఇప్పుడు జనగాం జిల్లా. మరి కర్మరీత్యా అంటే ఉద్యోగరీత్యా 89లో భూపాల్పల్లిలో సింగరేణి కాలనీస్లో ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అని బొగ్గు అన్వేషణ విభాగంలో డ్రిల్ ఆపరేటర్గా జాయిన్ అయ్యి ఈరోజు అదే డిపార్ట్మెంట్లో డ్రిల్ ఇన్ఛార్జ్గా ప్రమోషన్ పొంది వర్క్ చేస్తున్నాను. మరి గురుగారితో కలియక ముందు జీవితం గురించి ఓ 2 మాటలు చెప్పడం సమంజసం అనుకుంటున్నాను. ఉద్యోగము నేను చేసేది అటవీ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తూ, అంటే బోర్వెల్స్ వేస్తూ బొగ్గు ఎంత లోతులో ఉంది, ఎన్ని హెక్టార్లో ఉందని మేము కనుక్కొని చెప్తే ఆ బొగ్గు తీసే కంపెనీ. సో బొగ్గు అన్వేషణ విభాగం అది. మరి మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లోనే మా వర్క్ ఎక్కువగా ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతము. మరి ఆ ఉద్యోగ నిర్వహణలో భాగంగా మరి 93 చివరిలో ఒక చిన్న యాక్సిడెంట్కు గురై నా జీవితంలో ఒక కష్టతరమైన ప్రయాణం స్టార్ట్ అయింది. విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేది. ఇలా స్ట్రైట్‌గా కూర్చోలేకపోయేవాడిని. ఉద్యోగం నిలబడి చేసేది, మిషన్ నడపడం కాబట్టి. కానీ కూర్చోవాలన్నా, ప్రయాణం చేయాలన్నా చాలా కష్టంగా ఉండేది. మరి ఆ పెయిన్ కిల్లర్స్ మందులు వాడుతూ చిన్న డోస్ సరిపోక హై డోస్ పెంచినప్పుడు మరి అవి అల్సర్స్‌గా మారి దానికి మాత్రలు అట్లా రకరకాల ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇంకా కొన్ని యాడ్ ఆన్ అయినాయి. మరి అట్లాంటి యంగ్ ఏజ్‌లోనే ఈ కింద పడుకోవడము, విపరీతమైన నొప్పి ఉండేది. ఏడ్చేసేవాడిని ఒక్కొక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు. ఈ బాధలేంటి అని అక్కడి నుండి సంవత్సరాలుగా మందులు వాడుతూ, సగం జీతం అంతా మెడిసిన్స్‌కి పెడుతూ, ఆనందం లేక కేవలం భార్య బిడ్డలను పోషించుకోవడానికి, 2 కూతుళ్ళ కోసమే ఈ జీవితం, లేకుంటే ఈ జీవితంలో ఆనందము, సుఖం అనేది లేదు అన్న డిప్రెషన్‌లోకి పోయిన క్రమంలో ఇన్సోమ్నియా, నిద్ర పట్టేది కాదు. రాత్రంతా టీవీ చూస్తూ, ముందు రూమ్‌లోనే నా బెడ్‌రూమ్‌లో పిల్లలు, తల్లి పడుకుంటే నేను మాత్రం ముందు రూమ్‌లో బెడ్ వేసుకొని సింగిల్ కాట్ టీవీ పెడుతూ ఎప్పుడో అలా పావుగంటో, అరగంటో నిద్రపోయేవాడిని. మరి అలాంటి నరకాన్ని ఒక పుష్కర కాలం పాటు అనుభవించిన తర్వాత మరి 2007లో మా తమ్ముడు అక్బర్ ద్వారా హన్మకొండ, మా నాన్నగారికి హెల్త్ బాగోలేక లీవ్ పెట్టి మా తమ్ముడు దగ్గర ఉంటూ ఆయన చూసుకుంటున్న క్రమంలో అప్పటికి తను ఒక వారమో ఏమవుతుంది ఆనాపానస ధ్యానం మొదలుపెట్టి వరంగల్ సిద్ధిభైరవ పిరమిడ్‌లో. నేను పోయిన రెండో రోజు, మరి భయ్యా మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, నేను ధ్యానం చేస్తున్నాను, మీరొచ్చి ఆ ధ్యానం చేస్తే మీకు కొంత వెసులుబాటు ఉంటుంది కదా, ట్రై చేయండి అని అన్నప్పుడు నేను తిరస్కరించాను. నేను అప్పటికి హోమియో ఎన్నో చేశాను, అది సమయం సరిపోదు.
టాపిక్ అది కాదు కాబట్టి టూకే పరిచయం చెప్తాను. తిరస్కరించిన రెండో రోజు ఎందుకో పిరమిడ్ చూడాలన్న కోరికతో ఎక్కడో ఈజిప్ట్లో ఉండే పిరమిడ్ అనంగొండలో ఉండడం ఏంటి. సో అది గుట్ట మీద సిద్ధి భైరవ కొండ మీద సిద్ధి భైరవ పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్ కట్టించారు. సరే నేను ధ్యానం చేయలేను, పిరమిడ్ చూడడానికి వస్తానులే, మీరు ధ్యానం చేసుకోండి అని తనతో పాటు నరసింహస్వామి అని ఇంకో సోదరుడు ఉండే, వాళ్ళిద్దరూ నేను ముగ్గురం మరి ఉదయం 7 గంటలకే హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నాన్నగారి దగ్గరికి వెళ్ళాలిగా 7:30కి అని 5 గంటలకే వెళ్ళాం. మంచి ప్రభాత సమయంలో మరి ఆ గుట్ట ఎక్కిన అలసటతో కింగ్ ఛాంబర్లో కూర్చొని సరదాగా ట్రై చేద్దామని ధ్యానంలో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నాను. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. 45 మినిట్స్ నన్ను నేను మర్చిపోయి కూర్చున్నాను. అసలు ఏం జరిగింది, నేనేం చేసింది ఏమి లేదు, కేవలం శ్వాసను గమనించమంటే పెంచాను. కానీ ఒక అనిర్వచనీయమైన అనుభూతికి గురయ్యాను. ఆ మెట్లెక్కిన దాదాపు 2-3 అంతస్తుల మెట్లు ఉంటాయి గుట్ట మీద. అంటే ఇక్కడ అలసట పోయింది, ఆనందం అనిపించింది. ఇదేదో మనం రోజు ట్రై చేస్తే పోలా అని ఆ ఉన్న 4 రోజులు ఆ పిరమిడ్లో ధ్యానం చేసి మా నాన్నగారిని నేను భూపాలపల్లి మా ఇంటికి తీసుకొచ్చే క్రమంలో పిరమిడ్ కూడా తెచ్చుకున్నాను. 2x2 పిరమిడ్ తీసుకొచ్చి భూపాలపల్లిలో ఆ బెడ్ మీద వీళ్ళ హైట్లో పెట్టేసి టీవీ కట్టేసి హాయిగా పొద్దుట 5 గంటలకల్లా లేచి శ్వాస మీద ధ్యాస పెట్టడం, 1 అవర్ ధ్యానం చేయడం వల్ల మళ్ళీ డ్యూటీకి 3 గంటలకు వచ్చినాక షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, 7 to 3 డ్యూటీ. మళ్ళీ ఒక అరగంట గంట చేయడము. పడుకునే ముందు కూడా ఎప్పుడు మెలకు వస్తాయి, ఇన్సోమ్నియా కదా, అంతకుముందు టీవీ చూసేది కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టాను. అట్లా 3 విడతలుగా ధ్యానం చేస్తూ మొదటి 15 రోజుల్లోనే పెయిన్ కిల్లర్స్ ఆ నిద్రకు సంబంధించినవన్నీ మానేశాను. ఆ తర్వాత నెల రోజుల తర్వాత చక్కగా అన్ని టాబ్లెట్స్ మానేసి హ్యాపీగా ఉండడం. 6 నెలల తర్వాత బ్యాక్ పెయిన్ పోవడం, ఇలా 6 నెలల కాలంలో అన్ని రుగ్మతల నుండి బయటపడ్డాను. మరి ఈలోగా మా తమ్ముతో మాట్లాడటము, ఈ ధ్యానం కనుక్కునేవారు పత్రిజీ ఎక్కడ అని ఒక కుతూహలం. ఇంత గొప్ప ధ్యాన విధిని ఈ ప్రపంచానికి అందించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సుభాష్ పత్రి గారు అంటే నేను ఎక్కడో ఆ ఫోటో చూపిస్తే నేను నార్త్ ఇండియన్ అనుకున్నాను, ఆ పేరు అదని విని. కానీ తీరా మన తెలంగాణ బోధన్ జన్మస్థలము పత్రి సుభాష్ ఇలా అని చెప్పి ఎంతో ఆనందానికి గురయ్యాను. ఇంత గొప్ప టెక్నిక్ ఇచ్చిన గురువు మనవాడ, మన తెలంగాణ వాడ. ఆయన చూడాలన్న కోరిక బలీయమైంది. మరి 2008లోనే నేను ఇంకా వెజిటేరియన్గా కాలేదు, ధ్యానం మొదలుపెట్టాను. గురువుగారిని చూడాలన్న కుతూహలంతో జనగామ ఆ కార్యక్రమానికి, ధ్యాన కార్యక్రమానికి సాయంత్రం పూట వస్తున్నారని చెప్తే నేను డ్యూటీ చేసి భూపాలపల్లి నుండి జనగామ వరకు వెళ్ళి సార్ను వేదిక మీద కూర్చున్నాను. అక్కడ సార్లో గమనించిన విశేషం ఇతర గురువులకి తనకి నేను షాక్ గురయ్యాను. ఒక విధంగా మొట్టమొదటి రోజు కూర్చున్నాను. గురుగారు మరి వేదిక మీదకి రాగానే ఆయన గడ్డము ఆ వేషం చూసి ఆ ఎలక్ట్రీషియన్ కొంచెం తాగి కూడా ఉన్నాడు అతను. ఆ ఎలక్ట్రీషియన్ ఆ వేదిక మీద గబగబా పోయి సార్ కాలము దండం పెట్టాడు. పెట్టగానే సార్ ఇమీడియట్లీ అతన్ని ఆగమని చెప్పి, బాబు ఆగమని చెప్పి సార్ ఆయన కాళ్ళకు దండం పెట్టాడు. అప్పుడు నేను షాక్ గురయ్యాను. ఏందిటి ఈయన అసలు అనామకుడు, తాగి కూడా ఉన్నట్టు కనబడుతుంది మాకు క్లియర్గా. ఎలక్ట్రీషియన్ అతను ఆ మైక్ అవన్నీ సెట్ చేసి పోయి కాలు మొక్కగానే ఈయన ఆయన కాలు మొక్కుతాడు ఏంటి, అక్కడ ఎవరిని అడిగేది లేదు. సరే అబ్జర్వ్ చేశాను. మరి మొట్టమొదటిసారి సార్ ఫ్రూట్ మెడిటేషన్లో నన్ను నేను మర్చిపోయి, మరి ఆ ఎనర్జీస్ లేకనో ఏమో గురుగారి దగ్గర పోవడానికి కూడా భయపడ్డాను. అయినా దూరం నుండే చూసి అప్పుడు అసలు నేను కాలు మొక్కడం ఏంటి, ఇంత వినమ్రత, అసలు ఇంత స్వీట్నెస్, ఆ మాటలకి నేను కట్టబడిపోయాను. ఇప్పటికీ సార్ గొంతు వింటే మైమర్చిపోతుంటాను. అప్పుడు బోధిసత్వుడు అనే సార్ గురించి తెలుసుకోవాలని కుతూహలంతో ఆ పుస్తకం ఆడుకొని కిషన్ రెడ్డి గారి దగ్గర సార్ గురించి, ఆయన ఎప్పుడు జన్మించారు, ఏం జన్మించారు, ఆయన 93లో యాక్సిడెంట్ అవ్వడము, వాకింగ్ అవ్వడం అన్నీ తెలుసుకున్నాను.
కానీ నాకు మొదటి నుండి కూడా ఒక అలవాటు ఉంది. ఆయన కొత్త ప్రదేశానికి పోయినా, ఏదైనా దర్గాకు పోయినా అక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుంటాను. వ్యక్తి గురించి కూడా, ఆ సంస్థ ఎవరి స్థానం తెలుసుకోవడం నా అలవాటు. అట్లా పత్రిక గురించి ముందే ఆ బోధన బోధిసత్వుడు పుస్తకం తెచ్చుకొని మరీ చదివి ఆయన గురించి తెలుసుకొని, ఓహో ఒక గొప్ప గురువు సాంగత్యంలో నేను ఉన్నాను అని. మళ్ళీ రెండోసారి నేను శాకాహారిగా మారి ఉన్నా మదే జనగాంలో మళ్ళీ రెండో ప్రోగ్రాం ఉంది. మరి ఆ రెండో ప్రోగ్రాంలో మాత్రం ధైర్యంగా కళింగారెడ్డి గారు అనంకొండ నుండి, కిషన్ రెడ్డి గారు, ఆ ఇద్దరు ఈ ముస్లిం మాస్టర్, సార్ మీరు ముస్లిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్కి, ఎంత ప్రేమో, మీరు కలుదురండి రహీం, భయపడకు అని వాళ్ళిద్దరు కలిసి తీసుకెళ్లారు సార్ దగ్గర. సో సార్తో ఫస్ట్ సెకండ్ ఇచ్చాను, కానీ సార్ దగ్గర తీసుకుని హక్ చేసుకుని, మీలాంటి వాళ్ళే కావాలయ్యా, మీ గురించి ఎదురుస్తున్నాను అన్నారు. అదేంటి, నన్ను ఇప్పుడే కదా సార్ చూస్తున్నది అని అనగా, అప్పుడు సార్ మీరు భూపాలపల్లి రావాలని ఆయన కోరిక సార్ అని కిషన్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు అంటే, అవును సార్ నేను చెప్పడం భయంగా ఉంది, మరి మా భూపాలపల్లి కూడా మీరు ఎప్పుడు వస్తారు అంటే, నీ దగ్గర రావాలని నేను కోరికగా ఉందయ్యా, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, నేను రావడానికే వచ్చాను మీ దగ్గరికి అన్న. అసలు ఎంత ఉప్పొంగిపోయాను అని. ఊరికే అంటున్నారులే, ఎంత అదృష్టం ఉంటే ఇంత గొప్ప గురువు నా భూపాలపల్లికి లేదా మా ఇంటికి రావడం జరుగుతుంది అని క్యాజువల్గా తీసుకున్నాను. అయినా గొప్ప ఆనందం, ఆ షేక్ హ్యాండ్ ఇచ్చాను, సార్ దగ్గర తీసుకున్నాను. సో అట్లా రెండోసారి కూడా జనగాంలోనే కలవడం జరిగింది. ఆ తర్వాత సార్ ఎప్పుడు వరంగల్ వచ్చినా సార్ ప్రోగ్రామ్స్కి భూపాలపల్లి నుండి పోవడము, కిషన్ రెడ్డి సార్ ఇంట్లో కలవడము అవే. ఆ తర్వాత నేను ధ్యానం తటవర్తి వీరరావు గారి దగ్గరికి పోవడము, ఆ సార్ను వన్ డే వర్క్షాప్ మా భూపాలపల్లిలో ఫస్ట్ టైం పెట్టడము. మా ఇంట్లో ఉన్నప్పుడు సార్ మరి గురువుగారు మా ముస్లిమ్స్ ఇంటికి వస్తారని మా ఆవిడ కూడా అడిగింది. మేము ముస్లిమ్స్ కదా అంటే, అయ్యో మేడం, అసలు మీలాంటి వాళ్ళంటేనే చాలా ఇంట్రెస్ట్, ధ్యానం చేసిన, ధ్యాన సేవ చేసిన వాళ్ళంటే ప్రాణం పెడతారు, ఖచ్చితంగా వస్తారు మీ ఇంటికి, భూపాలపల్లికి వస్తారు అని ఫస్ట్ టైం నేను మాట్లాడిపిస్తా చూడండి అని ఫోన్ చేసి తటవర్తి వారు ఫోన్ కల్పించి మాట్లాడించారు మాకు. సార్ అప్పుడు ఢిల్లీలో ఉన్నారు, అది ఫస్ట్ ఫోన్ కాల్ సార్తో. क्या है स्वामी जी, क्या रहीम भाई कैसे है, क्या है ना, कैसा चल रहा? सर बहुत अच्छा है, सब कुछ ठीक है सर, आपसे मिलने का इच्छा है हमारा అని. ఆయన మిమ్మల్ని కలవాలని, మీతో మాట్లాడాలని చాలా కోరికగా ఉంది, జనగాంలో జస్ట్ సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అని అంటే, అప్పటిదప్పుడే నేను హైదరాబాద్కి వస్తావా మరి అన్నా. వస్తాం సార్, ఇక్కడ మా ఫ్రెండ్స్ అప్పటికే మాకు ఒక 20-30 మంది టీం తయారవడము, మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం సార్ అనగానే, సార్ వీళ్ళకి టైం ఇవ్వండి సార్, మీరు వస్తారట హైదరాబాద్కి అని అంటే, అప్పుడు ఆ డేట్ ఇచ్చారు ఇమీడియట్లీ, పలానా డేట్లో మీరు వచ్చేయండి ఆఫీస్కి అని. మరి ధ్యానేంద్రప్రదేశ్, అప్పుడు ధ్యానేంద్రప్రదేశ్ ఆఫీస్కి డేట్ ఇవ్వడానికి పొంగిపోయాము. మరి నాతో సహా ఒక టీం 10-12 మంది టీం ఫస్ట్ టైం సార్కు దగ్గరికి పోతూ, గురుగారి దగ్గరికి ఊరికే పోవడం ఎందుకని స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళాము. మరి మేము శివప్ప గారి దగ్గరికి వెళ్ళి సార్ పిలిచారనే లోపే ఆ భూపాలపల్లి వాళ్ళందరినీ లోపల పంపించాయా అన్నారు గదిలోకి. అరే ఇదంతా మేము మీరు వచ్చి సార్కి ఎట్లా తెలుసు? ధ్యానంలోకి వచ్చిన ఎన్నాళ్ళకైంది సార్ ఇది? 3-4 నెలలు ఉన్నాయి, 4-5 నెలలు. 3-4 ఆ నెలలకే తర్వాత సార్ మీరు పిలిపించుకున్నారు. భూపాలపల్లి వాళ్ళని లోపల పంపాను, లోపల కొంటున్నామండి. అరే మేము ఎంట్రీ అవుతున్నాము, ఆయన తెలిసిపోయిందే, అమ్మో అని అనుకున్నాను. సరే అని సంతోషంగా పరిగెత్తాను, అందరిని వేరే వాళ్ళందరినీ బయట, కేవలం భూపాలపల్లి వాళ్ళే లోపల రండి. సో అట్లా సార్ పక్కన కూర్చునే అదృష్టం ఫస్ట్ టైం కలిసింది. గమ్మత్ ఏమిటంటే, మన మనసులో ఉన్నది ఇమీడియట్లీ సార్ తెలుస్తుంది అన్న స్పృహలో నేను లేను, అప్పుడు అంత సాధన లేదు లేక ఆ సార్ ఆ టీవీ దర్జాగా పడుకొని ఉండడము అవన్నీ చూసి నేను ఫస్ట్ టైం మనసులో అనుకున్నాను, నేను ఎప్పటికైనా ఈ సార్ అంతటో అవుతానా, ఈ వస్తుందా అని ఒక చిన్నపిల్లలాగా మనసులో అనుకున్నాను. ఇమీడియట్లీ సార్ పట్టుకున్నారు, రహీం భాయ్
నువ్వు గొప్పని అవుతావు కానీ నాతోని కావు అని అన్నారు. అప్పుడు ఇట్లా నెత్తి కొట్టుకున్నాను, దొరికాండ్రా బాబు నాయన మనసులో అని. అది ఫస్ట్ తెలిసిపోయింది. టైం. ఆ తర్వాత సార్ దగ్గర ఎప్పుడు నిశ్చల స్థితిలో నో థాట్ పొజిషన్ లోనే కూర్చునేవాడిని. ఆ తర్వాత ఉమ్, సో దొరకబట్టేశారని చెప్పేసి, ఏం మన గొప్పలను చూస్తే అసూయగా ఉంటది కదా, ఏం రహీం భాయ్ అన్నారు. నిజం సార్. మరి సార్ గురించి పుస్తకం చదివాను. సో కొంత ప్రపంచ ఐడియా బోధన ఉంది బోధిసత్తుడు. ఎలా ఉండాలని. ఉమ్, ఉమ్, కానీ దొరికిపోయాను అనుకుని, సార్ అసూయగానే ఉంటుంది సార్, కానీ ఉండాలి, హెల్దీ అసూయ ఉండాలి, దాన్ని మించుకోవాలన్నది కోరిక ఉండాలి, గట్టు ఉండాలి, అట్లా ఉంటేనే డెవలప్ అవుతాం. యు ఆర్ రైట్ అని మళ్ళీ మెచ్చుకున్నారు. మెచ్చుకొని మళ్ళీ అన్నారు ఒక వివరణ, నువ్వు గొప్పని అవుతావు కానీ నాతోని కావు అన్నది నువ్వు చిన్నపుచ్చుకోవడం కాదు. నువ్వు ఇప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యావు, నాది హై స్కూల్ అయిపోయింది. నువ్వు హై స్కూల్ అయిపోయే వరకు నేను కాలేజ్కి వెళ్తా. నువ్వు కాలేజ్ కంప్లీట్ చేసినావు అనుకో, నేను యూనివర్సిటీకి వెళ్తా. నువ్వు యూనివర్సిటీ కంప్లీట్ చేసి నేను డాక్టరేట్ చేస్తా. సో ఇట్లా గ్యాప్ ఉంటుంది కదా, అప్ప నువ్వు గొప్ప నువ్వు అవుతావు, నువ్వేం కంగారు పడవు. కానీ నాతోటోని కావు, నన్ను అందుకోలేవు కదా. అంటే ఇది ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారో. ఓకే, చాలా అలాగే స్వీట్ తిని మా అందరికి తానే తినిపించారు. అట్లా సార్తో ఫస్ట్ సత్సంగం అలా ధ్యానంద ప్రదేశ్ ఆఫీస్లో అయింది. ఆ తర్వాత నాకు ధ్యాన ప్రచారం ఇమీడియట్లీ మొదలు పెట్టాను. ఎందుకంటే తటవర్తి వారి దగ్గర పోయాను కాబట్టి మళ్ళీ నేను స్వాధ్యాయం బాగా చేస్తాను. సో సార్ చెప్పారు స్వాధ్యాయం చేయమని. సో అట్లా ఖురాన్, బైబిల్, భగవద్గీత నా పర్సనల్ లైఫ్లో నేను ధ్యానం చేసి సహకారిగా అయినప్పుడు నా మిత్రులు, బంధువుల నుండి చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, విమర్శలు ఎదుర్కొన్నాను. అందుకని కసిగా నేను ఆ ఖురాన్, ప్రవక్త జీవిత చరిత్రలు చదివి ఆయన చేసింది ధ్యానమే అని తెలుసుకుని అందరికి చెప్పడం అనేది పత్రిక బాగా నచ్చింది. నేను ఎప్పుడైనా చాలా అసలు హక్ చేసుకున్నానేమే, లేదా ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాను. అట్లా అంతటి ప్రేమనురాగాలు నా మీద చూపించడం జరిగింది. మరి ఆ తర్వాత నేను శాకాహార ప్రచారం చేస్తున్నప్పుడు సార్కి నాకు ప్రత్యేకత ఏంటంటే, నేను నోరు తెరిచి ఏ విషయము అడగడం అనేది జరగలేదు. కానీ మనసులో ఈ రోజు సార్ దగ్గరికి తెలుసుకోవాలి, క్లారిటీ రావాలనుకున్నప్పుడు ఇమీడియట్ పక్కన కూర్చోమని సార్ చెప్పేశారు. ఇది మా ఇద్దరుకున్న కనెక్షన్. సో అట్లా నన్ను ఎన్నో విషయాల్లో క్లారిటీ ఇవ్వడం, గైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాంసాహారం గురించి, శాకాహారం గురించి చెప్తూ మాంసాహారం తినకూడదని చెప్తున్నప్పుడు భూపాలపల్లిలోనే ఒక ఆయన ఒక టెక్నికల్ క్వశ్చన్ అడిగారు. రహీం గారు, మరి కోసి తినొద్దు అని అంటున్నారు కదా, చెరువు ఎండిపోయింది, ఆ చేపలు వాటికి అవే ప్రకృతి పరంగానే ఎండిపోయినాయి, చనిపోయినాయి, ఎండిపోయినాయి. ఎండు చేపలు తింటాం కదా, పట్టి చంపి ఎండబెట్టి తింటే పాపము, మరి వాటికి అవే చనిపోయింది, వాటి బాడీ తింటున్నాము, మరి తినొచ్చా అని అడిగారు. నేను టెక్నికల్గానే చెప్పాను, అందులోనైతే నాకేం తప్పు అనిపించట్లేదు, కానీ క్లారిటీ లేదని నాకు చెప్పాను. అబ్బా, ఇక్కడ క్లారిటీ ఇవ్వలేకపోయినా అనుకున్నాను. ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ వరంగల్ సార్ వచ్చినప్పుడు సార్ దగ్గర కూర్చోగానే షాకింగ్ అనమాట. కూర్చొని కమ్ 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 అదే భయ్యా బయట అని కూర్చోబెట్టుకొని, రహీం భాయ్ చచ్చింది తినమను, చంపింది తినగాను అన్నాడు. సో అట్లాంటి ఉదాహరణలు కోకోలు చాలా ఉన్నాయి. అనగానే ఎందుకు సార్ అని అంటే, తనంతట దాన్ని చచ్చింది, దానికి ఎవరు కారణం కాదు. కానీ ఆ చచ్చిన బాడీ తింటే వాని శరీరం మాత్రమే ఏదో రోగం వచ్చి శరీరం ఖరాబ్ అవుతుంది. కానీ చంపింది తింటే శరీరం, ఆత్మ రెండూ లాస్ అవుతాయి. కాబట్టి చచ్చింది తినమని పో చెప్పేదానికి అడిగిన. సో అట్లా ఎన్నో క్లారిటీస్ నా సందేహాలకి, చిన్న చిన్న సందేహాలకి ఎన్నడూ అడగల. ఆ తర్వాత మరొకసారి నేను క్రియాయోగ యోగానంద పరమహంస బుక్ చదువుతున్నప్పుడు అనుకునేవాడిని, చదువుకున్నట్టే అర్థం కాలేదు సార్. నాకు అనుమానం, అసలు మనం ఆనాపానసతి ఒకటే చేయాలా, మరి ఈ క్రియాయోగ అంటే ఏంటి, ఈ మనం చేయొచ్చా చేయకూడదా, ఒక గురువుని పట్టుకున్నాం కదా, మరి వాళ్ళు గురువు అవుతారుగా, గురువు దగ్గరికి పోవాలా వద్దా అన్న అనుమానం,
2009లో ఇది. మరి సార్ దగ్గర కూర్చున్నాను. మరి కూర్చొని మనసులో అనుకుంటున్నాను, అడగాలా వద్దా, అడిగితే ఏమంటారు లేదా. కానీ ఇమీడియట్లీ సార్ అన్నారు, రహీం భాయ్ నీకు ఒక కాన్సెప్ట్ చెప్తా ఈరోజు అని అన్నారు. నా దాదాపు సార్తో ఇంటరాక్షన్ అంతా కిషన్ రెడ్డి గారి ఇంట్లో ఎక్కువగా, వరంగల్, హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ. కానీ పర్సనల్గా మాత్రం ఇటు మా ఇంటికి 3 సార్లు భూపాలపల్లి వచ్చినప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారి ఇంట్లోనే ఎక్కువ. కూర్చోగానే, రహీం భాయ్ ఇవాళ మీకు కాన్సెప్ట్ చెప్తాను. సార్ చెప్పండి. ఒక ప్రతి సాధకుడు, నీకు తుమ్మెద పువ్వు కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఒక సాధకుడు ప్రతి తుమ్మెద ఎలా అయితే కొన్ని లక్షల పూల మీద వాలి ఆ పుప్పొడి నుండి మకరందాన్ని తయారు చేస్తుందో, అలాగే ప్రతి సాధకుడు, ప్రతి సంస్థ, ప్రతి గురువు దగ్గర పోయి అక్కడ జ్ఞానాన్ని సేకరించాలి. సాధన టెక్నిక్లు, పద్ధతులు వేరే ఉండొచ్చు, మనం ఉండే ఆనాపానసతి, కానీ జ్ఞానం ఉంది చూసావా, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళాలి. ఒక తుమ్మెద ఎన్ని పూల మీద వాళ్తుందో అన్ని గురువులు, నీకు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఆ జ్ఞానాన్ని స్వీకరించు. మళ్ళీ ఆ జ్ఞానాన్ని స్వీకరించి రెండో స్థితిలో నువ్వు పువ్వుగా మారి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించు. ఇది తుమ్మెద పువ్వు. ఇప్పుడు నువ్వు తుమ్మెద అనగానే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఏ సంస్థకైనా పోయి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం అనేది అందరికీ ఉంది. గురువు ఒకరే, కానీ వాళ్ళందరి దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిందే అన్నది చూసి మరి నేను క్రియాయోగ సాధన చేశాను ఏలూరు నారాయణ గురుజీ దగ్గర. మరి సాధన చేస్తూ లాహిరి మాసాల యొక్క సాధన డైరీ చదివే అదృష్టం కలిగింది. అట్లా యోగానంద పరమహంస ఒక జీవిత చరిత్ర కాకుండా వారు రాసిన పుస్తకాలన్నింటినీ, యోగదాస్ సత్సంగ్ సొసైటీలో ఉన్న మా పుస్తకాలన్నింటినీ అపోసపట్టడం జరిగింది, స్వాధ్యాయం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే సాధన చేశాను. మళ్ళీ నా సాధన అంతా ఆనాపానసతి. మరి అక్కడ నుండి 2009 ఎండింగ్లో మరి సంయోగి ఉమాశంకర్ గురుజీ కలకత్తా నుండి వరంగల్లో ఆయన ప్రోగ్రాం జరిగినప్పుడు మరి ఆయన దగ్గర మరి చేస్తూ సంయోగాలో ఉన్న ఎసెన్స్ ఎలా సాధన చేయాలి. అప్పుడు ఆయన మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రోగ్రామ్స్ కూడా గెస్ట్గా వచ్చేవారు. ఇప్పుడు బిజీ అయిపోయి రావట్లేదు. మరి ఆయన దగ్గర పతంజలి యోగ శాస్త్రము, అష్టాంగ యోగ విధానం అనేది ఆయన దగ్గర నేర్చుకోవడము. అలాగే ఈ విశ్వంలో మనము మామూలుగా మన పాలబుద్ధలో 9 గ్రహాలు అన్నారు, కానీ దాని ద్వారా 12 గ్రహాలు, 12 రాసులు, మన శరీరంలోని 12 అంగాలు. ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఏ టైంలో ఏ అంగంలో ఉంటుంది, ఏ అంగం యాక్టివిటీ ఉంటుంది, ఏ ప్రభావం ఉంటుంది, ఆ విశ్వానికి మన శరీరానికి ఈ రాసుల ప్రభావము, గ్రహాల ప్రభావం. మనం 9 చూస్తున్నాం, కానీ 3 హై స్పీడ్లో, అంటే టెలిస్కోప్ కూడా తెలియని స్పీడ్లో తిరుగుతున్నాయి. కాబట్టి యాక్చువల్గా ఉన్నాయి 12 అని. రాసులు 12. ఇట్లా మన శరీరానికి విశ్వానికి ఉన్న సంబంధం గురించి ఇంకా చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం. మళ్ళీ శనియోగ కూడా నేను ఒక 6 నెలల కాలం ఉదయం 5 నుండి 6 శనియోగ చేసి మన ఆనాపానసతి చేసి మళ్ళీ బిల్డింగ్ మీదకి పోయి, నా క్వార్టర్ మీదకి పోయి ఆ శనియోగ చేస్తూ మరి దాని నుండి కూడా నా సైట్ పోయింది. తర్వాత నేను ఎండకు, నా ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎండలో ఉండడమే, బోరింగ్ వేయడం, మరి చాలా ఇబ్బందులు పడేవాడిని. కానీ ఎప్పుడైతే సంయోగ చేశానో ఎంత వేడినైనా తట్టుకునే శక్తి నాకు వచ్చింది. ఓహో, నాకు ఈ తట్టుకునే శక్తి ఇవ్వడానికి ఆ గురువు ఈ అవకాశాన్ని, సాధన అనేసి జ్ఞానం మాత్రం మిగుల్చుకున్నాను. అలా ఆ తర్వాత 2011లో ధ్యాన మహాచక్రంలో ఉన్నప్పుడు సార్ ఓషోను చదవని వాడు దౌర్భాగ్యుడు అన్నాడు అని చెప్పి, నేను ఈరోజు పొద్దునే ఉంటా, సాయంత్రం ఆ స్టాల్స్ అని తిరుగుతా, ఒక్క ఓషో పుస్తకం కనబడకూడదు. కనబడింది అనుకోండి మళ్ళీ ఈ ధ్యానమా చక్రం బంద్ చేసేస్తా అని ఊరికే అలా సరదాగా అన్నాం. మరి నేను మాత్రం పదాన్ని పట్టుకొని ఓషో సాహిత్యం అంతా పుస్తకాలను కొనుక్కొని రావడం, అందులో ఆయన 120 పైగా ధ్యాన విధులు, టెక్నిక్స్ అవన్నీ నేర్పడం, ప్రస్తావించడం జరిగింది. మరి ఓషో కూడా ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే బాగుండు అనుకున్నప్పుడు మరి అవన్నీ హైదరాబాద్లో ఓషోధార అనే సంస్థలో ప్రశాంత్ అనే మిత్రుని ద్వారా ఆ ఓషోధార సంస్థ పరిచయం ఏర్పడి అక్కడ ధ్యాన సమాధి
అలాంటి కోర్సులు ఉంటాయి 21 లెవెల్స్. అందులో 3 లెవెల్స్ నేను పంజాబ్ ముర్తల్ పోయి అక్కడ శృతి సమాధి నిరతి సమాధి వరకు ఆ సమాధి కోర్సులు చేసి బుద్ధుని యొక్క అష్టాంగ జీవన విధానము, తర్వాత మనలో కోపాలని తాపాలని కంట్రోల్ చేసుకుని వాటిని విసర్జించే ఒక టెక్నిక్స్ నేర్చుకుని మరి అవి నా జీవితంలో రెండో టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. నేను ఇద్దరితో ఎలా ఉండాలి, నేను నా ఉద్యోగ నిర్వహణలో ఎలా ఉండాలి, అవన్నీ అలా నేర్చుకోవడం జరిగింది. అట్లా రామచంద్ర మిషన్లో, ఇంకా భావతీత ధ్యానము, మహర్షి యోగి ట్రాన్స్జెన్షనల్ మెడిటేషన్, ఇట్లా 8 నుండి 10 సంస్థలు, సంజీవని క్రియ, ఇలా అన్ని నేర్చుకుని ఆ తర్వాత మరొక రోజు పత్రికారులో మేము మౌన ధ్యానంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి పిలిచి మరీ ఏదైనా అడుగునన్నారు. సార్ మీ సూచనలకు అనుగుణంగా కొన్ని సంస్థలకి వెళ్ళి అక్కడి జ్ఞానాన్ని, వారి సాహిత్యాన్ని చదవడము, సాధన చేయడం జరిగింది. మరి నా దృష్టిలో ఇంకా ఏమీ కనిపించట్లేదు, మీరు చెప్పండి సార్, ఇంకేమన్నా ఉంటే నేను నేర్చుకొని వస్తాను అని అంటే అప్పుడు సార్ రాసి ఇచ్చారు, తిరిగింది చాలు, నేర్చుకున్నది బోధించు ఇక నుండి అని డైరెక్షన్ ఇవ్వడము. సో అట్లా నా సాధన క్రమంలో ఉంది. మళ్ళీ నేను ముఖ్యంగా సార్తో నా కనెక్టివిటీ ఎంతగా ఉండింది అంటే 2009 చివరిలో మా అమ్మగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి నా భార్య తనకి 6 నెలల రోజులు అక్కడ ఉండి వస్తాను, ఇంటి దగ్గర తన సేవలో ఉండమని చెప్పి నేను ఆ వంట చేసుకోవాలి. ఉదయం 7 గంటలకి డ్యూటీ. నేను జంగల్లోకి వెళ్తాను. అక్కడ ఏమి హోటల్స్ గిటల్స్ ఏమి ఉండవు. ఒకసారి జంగల్ పోయినామంటే మనం తీసుకుపోయిన భోజనం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మేమందరం లంచ్ పెట్టుకునే వెళ్తాం. సో అట్లా నేనే కుకింగ్ చేసుకోవడం. మరి 6:30కే కాబట్టి 5 గంటలకు లేచేసి వంట చేసుకోవడం, నో ధ్యానం. మరి అలా వెళ్ళి డ్యూటీ చేసి, ఆ రోజు ఎక్స్ట్రా డ్యూటీ చేసి సాయంత్రం 7:30కి ఎండలో వచ్చి మళ్ళీ వంట చేసుకొని తినేసి పడుకున్నాను. ఆ రోజు ధ్యానం చేయలే. రెండో రోజు అదే తంతు. మూడో రోజు కాస్త తొందరగా వచ్చి నెక్స్ట్ డే డ్యూటీ లేదు. 3 రోజులు డబుల్ డ్యూటీ చేశాను కాబట్టి ఒక రెస్ట్ తీసుకుంటానని రెస్ట్ తీసుకోవచ్చు. ఈ 3 రోజుల కోట అంతా రేపు హ్యాపీగా చేసుకోవచ్చు అని బద్దకించి పడుకుని ఇలా నిద్రపోయాను, కళ్ళు మూసుకున్నాను. కానీ ఇమీడియట్లీ అంత నిలువెత్తు రూపం, ఏమి ఈరోజు కూడా ధ్యానం లేకుండా ఊరికే పడుకోవడమా, లేచి కూర్చో అని గద్దించారు. అసలు ఏంటి, ఈయన స్వయంగా వచ్చారా కనబడుతున్నారు. సో అట్లా సడన్గా అలా లేచి అదే బెడ్ మీద నా ఫ్రేమ్ ఉంటుంది, అట్లా కూర్చున్నాను. సార్ వచ్చి నా పక్కనే సింగిల్ సోఫాలో కూర్చున్నట్టుగా లీలగా కనిపించింది. అట్లా మరి ఆయన హాస్టల్గానే వచ్చారు, ఖచ్చితంగా ఫిజికల్ ఇచ్చారు భూపాలపల్లిలో. కానీ ఇంత కనెక్టివిటీస్ నా మీద ఇంత దృష్టి ఉంటుందా సార్ అన్నది ఆ రోజు ఒక ఆనంద బాష్పాలే ఆనంద బాష్పం. సో అలా 2 to 3 hours కూర్చున్నాను ఆ టైంలో. మరి సార్ ఉన్నట్టే, ఆ ఎనర్జీలో ఉన్నట్టే అనిపించింది. సో అట్లా నేను ఎక్కడ మిస్సిప్ ఉన్నా సార్ హెచ్చరికలు ఇలాంటి నాకు చాలా తరచుగా జరగడం, అనుభవంలో రావడం జరిగింది. ముఖ్యంగా నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టము 2011లో జరిగింది. మరి నేను ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేక సైడ్ ఇన్కమ్ కూడా తీసుకుందామని ఒక మిథున్ సలహాతో షేర్ మార్కెట్లోకి ఎంట్రీ అయ్యాను ధ్యానం చేస్తుండగానే. అప్పుడు నాకు ఊహలోకి వెళ్ళిపోయాను, తటవర్తి వారిలాగే మరి మంచి డబ్బు సంపాదించేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసి, ఉద్యోగం నేను ఆ జంగల్ తిరుగుతూ సాధన తక్కువ సమయం దొరుకుతుంది, ప్రచారం కూడా తక్కువ సమయం దొరుకుతుంది, మరి మంచి డబ్బు సంపాదించేసి ఓ హాల్ కట్టుకుని ఇక సార్ లాగానే 3 days వర్క్షాప్ చేయాలి అన్న ఒక పిచ్చి సంకల్పంతో ఆ షేర్ మార్కెట్లో ఎంటర్ అయ్యి, మరి అవి కూడా ముందులో డబ్బులు బాగానే వచ్చినట్టు అనిపించింది. కానీ 2010 సెప్టెంబర్లో నేను ఆ షేర్ మార్కెట్ కూలిపోయి నేను పెట్టిన పెట్టుబడి వచ్చిన లాభం అంతా దాదాపు 10 లక్షల లోపు, 5 కంటే ఎక్కువే పోవడము, మళ్ళీ కొంత అప్పు అవ్వడము, అది పోవడం జరిగింది ఒకే నెలలో. అరే ఇంత పెద్ద షాక్ ఎందుకు, అసలు ధ్యానం చేస్తే అన్ని లాభాలే అని అందరు అంటుంటారు, సంకల్పం పెట్టగానే వచ్చేస్తాయి అంటుంటారు.
మరి ఈ లాస్ ఎందుకు అయింది అని చెప్పి రిట్రీట్ అవ్వడానికి మరి బ్యాంకులో ఉన్న పర్సనల్ లోన్ తీసుకుని బయట అప్పులని కట్టేసి కొంత గ్యాప్ తీసుకున్నాం. అసలు ఎక్కడ మరి ధ్యానంలో నాకేమీ రాలే, ధ్యానం ఏమి చెప్పలే షేర్ మార్కెట్లో పోమని. అది నేను చెప్పి నేను స్వయాన తీసుకున్న నిర్ణయం. సో ధ్యానాన్ని సాధన తప్పపట్టేది లేదు. నా దగ్గర ఏదో లోపం ఉంది, అది తెలుసుకున్నాక మళ్ళీ చేద్దాం ఏదో ఒకటి అన్న ప్రయత్నం చేసి మరి పర్సనల్ లోన్ అవన్నీ చేసి ఒక చిట్లు వేపేసి అప్పులన్నీ కట్టేసి ఒక 6 రోజుల్లో 28,000 జీతం అయితే ఓ 14,000 జీతం వచ్చేలా అన్ని కటింగ్లు పోను సెట్ చేసుకుని ధ్యానమాచక్ర ఫస్ట్ ధ్యానమాచక్ర పోయాను అమరావతి. మరి అక్కడ రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో సార్ వడ్డించడము, నేను కావాలని సార్తో తినడము, సార్తో ఉండడము, సీనియర్ మాస్టర్ని కలవడం, చాలా ఆనందంగా 11 రోజులు గడిపి ఇంటికి వచ్చేసరికి మరి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు, ఆ సామెత పడ్డట్టు జనవరి 1కే 11 జనవరి 1కి ఆఫీస్కి వెళ్ళాను. మరి అక్కడ ఒక కోర్టు ఆర్డర్ ఉంది నీకేదో చూడమని అంటే ఆ విప్పి చూస్తే ఏంటంటే ఎప్పుడో ఒక 6 సంవత్సరాల క్రితం ఒక అతనికి నేను జామీన్ ఇచ్చాను చిట్ ఫండ్లో. అతను లాస్ అయ్యి ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అన్ని అప్పులు కట్టేసుకొని వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ నా తాలూకు చిట్టు ఆయన బ్యాలెన్స్ అమౌంట్ కట్టకుండా పోయేది. మరి ఆ బ్యాలెన్స్ రాక మరి ఏమైందో టెక్నికల్గా ఆ నోటీసులు రాకుండానే థర్డ్ పార్టీ డిగ్రీ నా జీతంలోంచి 2,40,000 55,000 అసలుకి వడ్డీ, పీనల్ చార్జెస్, పెనాల్టీస్ అన్ని కలిపి 2,40,000, నెలకు 9,000 చొప్పున 26 నెలలు జీతం లేదు అని శ్రీముఖం. అప్పుడు షాక్ తిన్నాను. అసలే 14,000 జీతంలో 2 అమ్మాయిని చదివించుకోవాలి, నాన్నగారు దేహత్యాగం చేశారు. అసలు ఏంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి గొప్ప ఆరోగ్యాన్ని పొంది సేవ చేద్దామని బాబా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని మొదలుపెట్టాను. కొందరు చెప్పడం మొదలుపెట్టాను నా ఇంట్లోనే. మరి అసలు ఏంటి ఇది తట్టుకోలేని దెబ్బ అని. అసలు ధ్యానస్థితి అంటే మైండ్ బ్లాంక్ అవడం అనుకుంటారు, కానీ అసలే ధ్యానస్థితి అప్పుడు వచ్చింది. ఏమి తోచలే, పాలుపోలే. మరి దిగాలుగా మూడ్ ఆఫ్ అయ్యి ఆ కోటాటను పట్టుకుని మా ఇంటికి వచ్చాను. మరి మా ఆవిడ కూడా గ్రేట్ మాస్టర్, గొప్ప స్థితప్రజ్ఞత, నాకన్నా ఎక్కువ స్థితప్రజ్ఞత ఉంటుందని నన్ను చెప్పుకోవడంలో నేను ఎన్నడూ సందేహించాను. తను మాత్రం అనునయంగా, ఏమండి మనమేం కోటీశ్వరం కాదు, మనమేం పోగొట్టుకోలేదు, ఇప్పటి వరకు ఏం మిగులుబాటు ఏం లేదు, ఏదోలా సర్దుబాటు అవుతుందిలేండి, ఏదో జరుగుతుంది అని అంటే 14,000 9,000 పోయాక 5,000తో మా పెద్దమ్మాయి అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉంది. మరి తనకు 30,000 ఫీజు పంపాలి, 2,500 అప్పుడు హాస్టల్ ఫీజు మంత్లీ పంపాలి. చిన్న అమ్మాయి లాంగ్ టర్మ్ చేస్తుంది, బైపీసీ అయిపోయి నారాయణ కాలేజీలో, ఆ ఫీజు కట్టాలి. నాన్నగారు పోయి అమ్మ మా దగ్గరే ఉంది డిస్టర్బ్ అయ్యి. ఇవన్నీ ఒకేసారి తామర తంపరగా నా మీద పడిపోయినాయి. మరి నువ్వు ధైర్యం చెప్తావు సరే, కానీ రేపు ఆఖరికి ఆ చాకలి వాడొచ్చు 100 ఇవ్వమన్నా, పాల వాడొచ్చు 200 ఇవ్వమన్నా, నన్ను అడుగుతావుగా, నువ్వే తెచ్చేవు కదా, నువ్వు ఎంత ధైర్యం చెప్పినా అంతే అమ్మాయి అని దిగాలు పడిపోయాను. మరి ఆ తర్వాత ఒక నెలకి నా సేమ్ ఉద్యోగమే ఒక ఆంధ్ర నుండి ఒక ఆయన సౌత్ ఆఫ్రికాలో సేమ్ డ్రిల్లింగ్ పోస్ట్లో డ్రిల్స్ కొన్నాడు, అక్కడ కాంట్రాక్ట్ వచ్చి. మా దగ్గర వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకున్నారు. అప్పుడు నాకు ఆఫర్ వచ్చింది 80,000 శాలరీ. ఆ టైంలో అది మంచి శాలరీ, విత్ లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, మెడిసిన్ అన్నీ ఆయన, ప్లస్ పాకెట్ మనీ ఏదో కొంత 10,000 ఏమో ఇస్తామన్నాను. అప్పుడు ఎగిరిగా అంతేసాను, చూసా ధ్యానం చేస్తే అలవోకగా అవకాశాలు వస్తాయని, ఇదేనేమో కామొస్తాయని నేను మా ఆవిడ ఇంటర్వ్యూ అని హైదరాబాద్ వెళ్ళాము. మరి అక్కడ ఎస్ఆర్ నగర్ సెంటర్లో తడవర్తి వారి క్లాస్ ఉంది. ఈయన 3 గంటలకు టైం ఇచ్చారు మధ్యాహ్నం. 3 గంటల దాకా ఏం చేస్తాం, గురుగారు ఉన్నారు కదా తడవర్తి వారి దగ్గరికి వెళ్దాము, లంచ్ చేసిన తర్వాత వెళ్దామని వెళ్ళాను. మరి క్లాస్ అయింది. లంచ్ టైంలో సార్ పిలిచాడు గారు, ఏమండి రహీం గారు అంటే, నా కొంప కొల్లేరైపోయింది సార్, పూర్తిగా దివాలా స్థితి వచ్చేసింది, నేను 2 సంవత్సరాలు బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంటర్వ్యూ కోసం వచ్చాను, మిమ్మల్ని కలుస్తామని అనుకుని వచ్చాను సార్. అప్పుడు సారు
మెత్తగా చీవట్లేదు సార్. ఓ మైకట్టుకొని క్లాసులు చెప్పడమే కాదు మాస్టరీ అంటే తట్టుకోవాలి. మీకు ఏం అర్థమైంది రైమ్గా అంటే, గత జన్మలో ఎందరు కొంపలు కూల్చానో నా కొంప కూలింది సార్. అది యాక్సెప్ట్ చేస్తున్నాను, ఓకే. కానీ మరి దాన్ని నా పిల్లల్ని నా జీవితాన్ని సెట్ చేసుకోవాలి కదా. సాధారణ మానను విదేశాలకు వెళ్ళిన అంటే అప్పుడు అన్నారు మళ్ళీ అనునయంగా, మీరు ఓకే గత జన్మలో చేసింది ఇప్పుడు వచ్చింది, మరి గత సంవత్సరంలో 2 సంవత్సరాలుగా మీరు శాకాహారిగా మారారు, క్లాసులు మొన్ననే మొదలు పెట్టారు, సేవ చేస్తున్నారు, మరి దీని కూలి అక్కర్లేదా అంటే, ఈ కూలియే ఆ ఉద్యోగం కదా అని అన్నారు. అప్పుడు తడవరద, ఇది తాయిలమయ్యా, ఇది తాయిలము, మిమ్మల్ని మాగ భ్రష్టం పొందేదే, ఏదో గొప్ప అనుభవం కోసం ఈ సంఘటన మీ జీవితంలో జరిగింది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న ఉద్యోగానికి వెళ్ళకండి, భూపాలపల్లి వెళ్ళిపోండి, మీ కష్టాలు మబ్బులు తొలిగినట్టు తొలగిపోతాయి నాకు అనిపిస్తుంది అన్నారు. మరి పత్రికారు గురువు అయినా పరమ గురువు అయినా నేను మొట్టమొదట ఆధ్యాత్మిక వనమాలు నేర్చుకున్నది నా తల్లిదండ్రులు అంటాను, ఇంకా వారి దగ్గరే కాబట్టి కాబోసు మరి ఇంకేదైనా అంతరార్థం ఉందేమో అని అక్కడ వచ్చేసాను ఇంటికి. మరి మా ఆవిడ గోల్డ్ పెట్టేసి మా ఆవిడ గోల్డ్ పెట్టేసి 3 నెలలు వెళ్ళింది, తర్వాత ఇంకో 4 నెలలు అయింది, ఆ తర్వాత ఇంకేమీ లేదు, ఏ అవకాశం రాలేదు, ఏమీ లేదు, మొత్తమే జీరో పరిస్థితి. అప్పుడు 6 నెలల టైం గడిచింది. మరి అప్పుడు మళ్ళీ ఏమైందంటే, అదే ఆసామి ఒక అతను నా ప్లేస్లో పోయిన అతను హెల్త్ బాగలేక వచ్చేసాడు, రైమ్ గారు మీరు మళ్ళీ వస్తే ఇంకో 10,000 ఎక్కువ ఇస్తాం మీరు రండి అన్న. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఇప్పుడు ఏది తప్పదు, తటవర్తి గారికి ఏంది ఆయన కోటీశ్వరుడు, నా బాధ ఏం తెలుస్తుంది అని ఈసారి ఖచ్చితంగా వెళ్ళిపోవడమే అని. అప్పుడు తెలంగాణ గొడవలు జరుగుతున్నాయి, బస్సులు బంద్ ఉంటాయి, మోటార్ సైకిల్ మీద బయలుదేరాను భూపాలపల్లి నుండి, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్. మరి వెళ్తూ వెళ్తూ ఒక 20 ధ్యానాంధ్రప్రదేశ్ చందాలు, ఇదే లాస్ట్ సర్వీస్ అని భూపాలపల్లిలో చందాలు వసూలు చేశాను. ఆ డబ్బులు జేబులో పెట్టుకొని సార్ను కలిసి, వీలైతే పెద్ద సార్ను కలిసేసి ఆశీర్వాదం పొంది ఇక ఇప్పుడు వెళ్ళిపోవడం డిసైడ్ వెళ్ళిపోయాను. మరి సార్ దగ్గరికి పోయాను, నా అదృష్టమో మరి సార్ పిలుచుకున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చింది. శివప్ప గారు సార్ ఒక్కలే ఉన్నారు. ఆ రోజు సింగపూర్ పోవాలన్నట, ఫ్లైట్ 3 గంటలు లేటు. చూడండి ఆ లీలా గురువు గారిది, 3 అవర్స్ లేట్ అని ఆయన ఆఫీస్లో ఉండిపోయారు. సార్ వెళ్ళిపోయారని అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు సార్ దగ్గర. శివప్ప గారు ఒక్కరే ఉన్నారు. ఆయన డబ్బులు ఇచ్చాను, 20 అవర్స్ ఇచ్చి, ఇవి మాత్రం ప్యాక్ చేసి పెట్టా, మరి గురువు గారు అంటే నీ పంట పండిందా, ఒక్కడే ఉన్నాడు పో అన్నాడు. అబ్బా అని ఆ డోర్ దగ్గర పోయి ఆదాబ్ సాబ్ అన్నాను. అదే 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 ఎదురు చూస్తున్నట్టు అదే అదే అదే. మరి ఆయన బెడ్ మీద పడుకొని టీవీ చూస్తున్నారు, పక్కనే సింగిల్ చైర్ ఒకటే ఉంది. కూర్చున్నాను, కానీ దుఃఖం పొంగుకొస్తుంది. ఆ తండ్రి పోయిన దుఃఖం, కొత్తగా గురుగారితో అనుబంధం ఏర్పడితే ఈయనను, ఈ ప్రేమమూర్తిని వదిలిపెట్టిపోవాలన్న దుఃఖము, ఇవన్నీ వస్తున్నాయి. ఏడిస్తే మళ్ళీ కోప్పడతారేమో, తిడతామనో సంకోచం. సో అట్లా ఇబ్బందిగా కూర్చుంటే అప్పుడు తిరిగి అన్నారు, క్యా రహీం ఠీక్ నహీ లగ్ రే అన్నారు హిందీలో. అంటే బాగా లేవు అని అంటే, నేను బాగాలేను సార్ అన్నా. మరి ఎందుకు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నా అని హిందీలో అడిగారు. బయటనే లేవు తగ్గలేవు మెరుగు బయటనే నయ్యే సాబ్, నేను ఇక్కడ కూర్చోవాలని లేదు. మరి ఇక్కడ కూర్చోవాలని ఉంది అంటే, మీ ఒళ్ళో కూర్చోవాలని సార్. ఇలా చూశారు. మరి ఎవడాపడా నేను వచ్చాయి అజయవాన్, అబ్బా అని చెంగునెగిరి ఆ సార్ ఒళ్ళోనే కూర్చున్నాను. ఇలా దగ్గర చేతిలో తీసుకొని ఇలా ఇంత దగ్గర, ఇలా ఇంత దూరంలో పెట్టి ఆ కళ్ళలో కళ్ళు పెట్టి ఇలా చూశారు. మరి ఇంకా ఆ ఎఫెక్ట్ అనేది, ఆ సంఘటన గుర్తు చేసుకుంటే కళ్ళలో నీళ్ళు ఆపుకోలేను నేను. అలా చూశారు, ఆ దుఃఖం అంతా ఎక్కడో తీసేసినట్టుగా పోయింది, ఆ హృదయం తేలిగా పడిపోయింది. ఇలా సార్తో ఆలింగనంలో ఉన్నాను, ఇంత అదృష్టం ఇంకే అన్నాను. ఇంతలో ఇంకొక అతను వచ్చి ఆ ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు. పానకంలో పుడకలాగా ఈయనకి వచ్చారా అనుకున్నాను, కానీ నాకేంటి, ఇంకా 2 ఏళ్ళు వెళ్ళిపోబోతున్నాను, సార్ కౌగిట్లో ఉన్నాను, నేను సార్ చేతుల్లో బాహుల్లో ఉన్నాను, దాన్ని ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు అడిగారు సార్, చెప్పవా చెప్పు రైమ్ భాయ్ అంటే, ఈయన గారికి నా గురించి తెలియదా, నా బాధ నన్ను చెప్పమంటారు,
అని చెప్పి నేను చెప్పాను, సారే చెప్పాలన్న ఆలోచన నాలో ఉంది. అప్పుడు అన్నాను, మీ ఒళ్ళోకి వచ్చే ముందు 1,00,000 ప్రశ్నలతో వచ్చాను, కానీ మీ ఒళ్ళోకి వచ్చాక నాకేం లేదు సార్, మీరే ఏదైనా చెప్పండి, నేనేమి చెప్పాను. సో అప్పుడు అన్నాడు, అమ్మో నేనే చెప్పాలి అని చెప్పి ఆ పక్కన ఉన్న ఆయన దిక్కు తిరిగి, ఏమయ్యా రాముడు దేవుడేనా అని అడిగాను. అరే ఈ రహీం గారి గురించి చెప్పు అనంటే రాముడు దేవుడని రాముడి గురించి అంటాడేంటి అని. అయినా పోనీ కబుర్లు చెప్పని, సార్ ఆనందంలో ఎనర్జీలో ఉన్నాను చాలు అని ఉన్నాను. ఆయన దేవుడే సార్ అన్నారు. నా దిక్కు తిరిగాడు, రహీం భాయ్ రాముడు దేవుడేనా అంటే దేవుడే సార్ అన్నాడు. మరి ఎట్లయిండు అని ఇద్దరిని అడిగితే ఇద్దరు బిగ్గమం వేశాం. సరే దేవుడు అని తెలుసు, ఎట్లయిండో మాకేం తెలుసు సార్. అప్పుడు తెలంగాణ యాసలో, తెలంగాణ సత్తాన యాసలో, రాముడు జంగాలు పోయిండు అనే పోయిండు సార్. మరి ఏడవన్నాడు, కింద పన్నాడు సార్, జంగల్లో పన్నాడు. ఏడ ఉన్నాడు, పర్ణశాల గడ్డి గుడిసెలో ఉన్నాడు. ఏం తిన్నాడు, ఆకుల అలములు కందమూలములు సార్. ఏం కట్టిండు, నారచీరలు అన్నారు సార్. మరి ఎంజాయ్ చేసిండట సార్. వనవాసం సార్, కష్టాలు అంటారు సార్. సరే 12 ఏళ్ళు ఉన్నాడు, సంవత్సరం వెతకడము యుద్ధం చేయడం. ఆ 12 ఏళ్ల కాలము జంగాల్లో రాముడు ఏం చేసిండంటావు అని నేను రహీం భాయ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నట్టు సీతమ్మ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నాడా అని అడిగాను. అదేం సార్, అమ్మగారి కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడానికి అంతఃపురం ఉంది, జంగల్ ఎందుకు, కష్టం సార్, అది చేయలేదు. మరి ఏం చేసిండు, అయ్యా సినిమాల కథలు అదేం చెప్పలేదు, మీరే చెప్పండి అన్న. అనగానే సరే నేనే, మీరు అడిగారు రిక్వెస్ట్ చేసిన కాబట్టి చెప్తా అని సీతమ్మ కళ్ళు కట్టి చూడలే, కళ్ళు మూసుకుని వశిష్ఠుడు నేర్పిన వశిష్ఠ గీతను సాధన చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టిండు 12 సంవత్సరాలు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన ఉంది, శక్తిని పొందిండు, రావణ సంహారం చేసిండు, రాక్షస సంహారం చేసిండు. అక్కడ యుద్ధం చేయాలంటే ఎంతో శక్తి కావాలి కాబట్టి 12 సంవత్సరాలు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆత్మారాముడైండు. లేకపోతే ఒట్టి దశరథ రాముడుగా చనిపో, మనం గుర్తుంచుకోపోదు. కష్టపడ్డాడు, సాధించిండు, యుద్ధం చేసిండు, గెలిచిండు, దేవుడైండయా. కష్టపడకుండా ఏది రాదు, కష్టాలు అనుభవించకుండా నువ్వు దేవుని కావు, ఎవరు కారు. ఓహో ఇదేదో నాకని అప్పుడు అనిపించింది. అప్పుడు చూసాడు మళ్ళీ కళ్ళలో చూసి, నీకు ఈ రోగాలు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చేవాడివా, లేదు సార్. నీకు కష్టాలు ఇవ్వకపోతే నా దగ్గరకు వచ్చేవాడివా, లేదు సార్. మరి నా దగ్గరికి రావాలంటే కష్టాలు పడాలి నాయన, కష్టాలు ఉన్న వాళ్ళే, కష్టాలు పడే తాత ఉన్న వాళ్ళే నా దగ్గరకు వస్తారు. లేకపోతే ఏం చేసేవాడివి, కొట్ట తాగేసి 2 ముక్కలు తినేసి హాయిగా బజ్జునేవాడు. నీకు ఆ రోగాలు ఉన్నాయి కాబట్టి, రోగాలు ఎందుకు వస్తాయి ఎట్లా పోతాయో తెలుసుకోవడానికి ఈ మార్గంలోకి వచ్చాను, నేను దొరికాను. మరి కష్టాలు పడకుండా దేవుడు ఎట్లా అవుతారయ్యా అని అప్పుడు నా వైపు తిరిగి, నిన్ను రహీం నుండి రాముని చేయడానికే వచ్చాయా నీకు కష్టాలు అన్నారు. అంటే నేను చెప్పకుండానే సార్ తెలుసు, పిలిపించుకున్నారు, నా నమ్మకం అని చెప్పి అన్నారు. సార్ నేను రాముడు అవడానికి సిద్ధమే, ఓకే, కానీ ఎలా సార్ భరించేది, అంత శక్తి నాలో ఉందా అని బేలగా చూసినప్పుడు అప్పుడు వేసాడు భుజం మీద ఇలా అని, నా చిటికనే వేలు ముట్టుకోవాలంటేనే 100 సంవత్సరాలు తపస్సు చేయాలి, 20 నిమిషాలుగా నా ఒళ్ళో కూర్చున్నావు, నేను తక్కువ చేసుకుంటావా, యువర్ గ్రేట్ మాస్టర్, దట్స్ ఆల్. విరాట్ మాస్టర్ అందరు గ్రేట్, అందులో నువ్వు గ్రేట్ అంటే, లేదు సార్, ఓకే నేను గ్రేట్ అయినా మళ్ళీ అడిగా అని అన్నారు. నేను కష్టాలు పడలా, మరి ఎంత కష్టపడ్డాడో నేను ఆ పుస్తకంలో చదివాను, సార్ ఆత్మకథ కూడా చదివాను, మరి అవన్నీ తెలుసు. కానీ అప్పుడు అడిగాను, సార్ మీరు ఎంతో కష్టాలు పడే దాని ప్రచారం అన్నీ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారో కూడా నాకు తెలుసు, చాలా వరకు పుస్తకం చదివాను కాబట్టి. ఆ మాస్టర్ని అడిగాను, సీనియర్ మాస్టర్ని, కేశవరాజు గారిని ఎప్పుడు అడిగినా సార్ గురించి చెప్పమని, ఎవరు సీనియర్ మాస్టర్ ఉంటే మీ సార్తో మీ అనుభవం అట్లా తెలుసుకునేవాడు కాబట్టి అప్పుడు అన్నాను, అయినా మీ చైతన్య స్థాయి ఎక్కడ, నా చైతన్య స్థాయి ఎక్కడ సార్ అన్నాను. అప్పుడు మళ్ళీ అన్నారు, నాతో ఉండడమే నా చైతన్యంలో నువ్వు ఉన్నావు, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడు అని చెప్పేసి, నీకు ఉందయ్యా నీ శక్తి, నీకు తెలియదు, ఏమీ లేదు, నీకేం కాదు అని చెప్పి, నువ్వు ఎటు పారిపోతావు మళ్ళీ చూడండి, ఎటు పారిపోతున్నావు అనుకున్నావు, నీ గోపాలపల్లి ఏం చేసిపోతావు, మరి అక్కడ పని కూడా చేయాలి అన్న.
సార్ మరి అక్కడికి పోకపోతే నా పని అవుతుంది సార్, మరి నా పని ఎట్లా అని చెప్పి మళ్ళీ అన్నాను, సార్ మొత్తం గుడ్డలు కూడా తీసి ఒట్టి గోచి మిగిలింది, అంటే నాకు 2000 3000 జీతమే మిగిలింది, మరి నేనేం చేయాలి అని అంటే, ఓ పని చేద్దాం అన్న. ఏం పని చేద్దాం అంటే ఏదో ఐడియా చెప్తాను అనుకుంటే, అది కూడా తీసేస్తా యోగి యోగనాథ్. మహాప్రభు గోచుకుంటూ ఉంచండి, కలో గంజో కాసుకొని బియ్యాన్ని కొనుక్కుంటాం అంటే, సరే నువ్వు అడిగా కాబట్టి ఆ శాంక్షన్ ఇస్తున్నావు, అది ఉంటుంది వరం ఇచ్చినట్టు వచ్చి, సార్ ఎట్లా సార్ అన్న. మళ్ళీ అప్పుడు సార్ నేను వెళ్ళాను, ఓకే మరి నా పని ఎట్లా, నా సంగతి ఎవరు చూసుకుంటారు అంటే, విశ్వం పని నువ్వు చెయ్యి, విశ్వం నీ సంగతి చూసుకుంటా. సార్ నాకు విషయం అంతా మీరు చూసుకోండి అంటే పోతా. అప్పుడు అన్నారు ఓకే అని. సార్ మళ్ళీ చెప్తున్నా, నేను ఇంటికే వెళ్తున్నా, నాకేం జరిగినా మీదే బాధ్యత అన్నా. ఎస్ ఓకే, రెండోసారి అంటున్నాను సార్, అరే నాదే బాధ్యత అన్నారు. ఓకే సార్, మనం కోర్టులో గీట్లో బయట ఎక్కడ చూసినా 3 సార్లు అంటారు కదా సార్, ముచ్చటగా 3ఓసారి అనండి. సార్ చూడు 3ఓసారి కూడా అనిపించారు. మరి ఎలా జరుగుతుందో తెలియదు, కేవలం గురువుగారి మాట మీద విశ్వాసంతో మరి అక్కడ నుండి వెళ్తున్న క్రమంలో మళ్ళీ ఒక మాట అన్నారు. అప్పుడు నేను బైబిల్ భగవద్గీత అని రాత్రంతా చదివేవాడిని, రాత్రంతా ఒక 2-3 అవర్స్ నిద్రపోయేవాడిని, సాధన చేస్తూ ఉద్యోగం చేయడము స్వాధ్యాయం చేయడం. నాయనా 14 తర్వాత నువ్వు ముస్లింలు కొందరు నీ దగ్గరికి వస్తారు, ఇప్పుడేం రారు, ఆ ఖురాన్ భగవద్గీత బైబిల్ అని వెలగనే చదువు, అంతగా చెయ్యి, కానీ ఓ పని చేయి, నీ రేపటి భవిష్యత్తులో అది కూడా వినరు. రామాయణము విని విని బోరు కొడుతుంది ఆ జనాలకి, నీ రహీమాయణం వింటారు, అందుకే నీకు కష్టాలు అన్నీ పోతాయి, నీ అనుభవాలు అన్నీ వినడమే రహీమాయణము. రేపు నీ చరిత్ర వింటారు, నీ అనుభవాలు చెప్పు చాలు అని చెప్పి, ఫస్ట్ అయితే నువ్వు 2 ఆలు చెప్పు, మిగతా అన్నీ వద్దు, ఇప్పుడేమి బైబిల్ ఖురాన్ ఇప్పుడేమి వద్దు, 2 ఆలు చెప్పు అన్నాడు. మళ్ళీ ఖురాన్ కొత్త ఆలు ఏంటి సార్ అని అంటే, నీకేం చెప్పారు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, చిన్నప్పుడు నేర్పింది, అది బాలశిక్షలో, అంటే మనం కొత్త ఆలు చెప్తాను నువ్వు నేర్పు అని చెప్పారు. చెప్పండి సార్ అన్న. ఇప్పుడు ఆ అను అని అనిపించి, ఆ అంటే అహింస, మొట్టమొదటి ఆ అహింస. రెండో ఆను అని ఆ అంటే ఆనాపాన సతి. ఈ జోలికి కూడా వెళ్ళకు, నీ చుట్టూ నలుగురు కూర్చుంటారా నీ మాట వినడానికి, నువ్వు ఈ ఆలు అహింస ఆనాపాన సతి చెప్పు, ఇంత పెడతారు తిను, ఆ జాగ చూపిస్తారు పడుకో, ఈ భూమండలం మొత్తం రాసిస్తాను పో, ఇక చెల్లి నువ్వు నడు అని ఇక పో అని అలా దిశానిర్దేశం చేసి మరి అక్కడ నుండి వచ్చాను. జీవితంలో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, అంతటా నాతో ఉన్నారు. ఎప్పుడు కష్టంలో ఉన్నా తన నుండి ఫోన్ కాలో ఏదో ఒక నిదర్శనం వస్తూ ఉండేది. ఇంకా ఒకసారి 14లో అనుకుంటాను, ధ్యానమా చక్రానికి బయలుదేరుతున్నాను భూపాలపల్లిలో మిథున్ కారులో, 11-12 అయింది, అంటే 3 గంటలకు డైరెక్ట్ ధ్యానానికి అందుకుందాం అని. కానీ కారులో కూర్చున్నప్పుడు సార్కి నా మీద నిజమైన ప్రేమే కనుక ఉంటే, నన్ను ఎప్పుడు గుర్తు ఉంటే, నాకు రిసెప్షన్లోనే నాకు దర్శనం ఇవ్వాలి అని ఎందుకో అనుకున్నాను. ఓ చైల్డిష్ అది అనుకొని మర్చిపోయాను కూడా. నేను ఆ కార్లో వెళ్ళి ప్రయాణం చేసి 3:30 చేరుకొని బ్రష్ చేసుకొని మా డైరెక్ట్ అఖండ ధ్యానంలో 3 అవర్స్ చూసుకున్నాక, అప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి అంటే ఐడెంటి కార్డు తీసుకోవాలి, ఫోటో దిగాలి అని అనౌన్స్ చేస్తే డైరెక్ట్ ఫోటో క్యూలో నిలబడ్డాను. ఆ క్యూలో నిలబడితే 5 నిమిషాల తర్వాత వెనకడ ఏదో కలకలం వినబడుతుంది, కానీ నేనేం గమనించలే, ముందున్నాను. సార్ ఇలా అనుకుంటూ వచ్చారట, ఆ స్కూటర్ మీద వచ్చి దిగి నా వెనక నిలబడి ఉన్నాను. ఆ గడ్డం నాకు ఇక్కడ తగిలి గిలింతలా కనిపించి చూస్తే సార్ వెనక నిలబడి ఉన్నారు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, అసలు రాత్రి బయలుదేరే ముందు సార్ దర్శనం నాకు రిసెప్షన్లో ఇవ్వాలి కదా అని అనుకున్నాను కదా. అమ్మ, నా మీద ఇంత కరుణ, ఇంత ప్రేమన అని అప్పుడు అసలు గురువుకు పరీక్ష పెట్టిన మూర్ఖునా నేను అని సార్ కళ్ళల్లో చూస్తే అప్పుడు అన్నారు, ఓకేనా
తీకే అవి అసలు ఆ ప్రేమ అనేది మాటల్లో వర్ణించలేనిది. అలాగే హత్తుకున్నాను. మనసులో క్షమాపణ చెప్పాను. మీకు పరీక్ష పెట్టినట్టు అయింది సార్ అది అంటే, ఓకే ఓకే అని మళ్ళీ ఓకే అని చెప్పేసి రా ఫోటో దిగేసి రా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేద్దు అని స్కూటర్ మీద ఎక్కేసి చక్కగా వెళ్ళిపోయారు. మళ్ళీ వడ్డన్ కాడ ఉన్నారు. మళ్ళీ ఇమీడియట్లీ సార్ వచ్చిన ఫోటో దిగేసి రా అనగానే వాళ్ళు క్యూ హౌస్ పెట్టేసి ముందు మీరు దిగి వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి సార్ దగ్గర పోయి సార్ చేత టిఫిన్ తింది. సో అట్లా చాలా దృష్టాంతాలు ఉన్నాయి. మళ్ళీ మా ఇంట్లో మా ఆవిడకి నాకు ఒక సందేహం, సార్ ఇంటికి వస్తే మన ఇంట్లో భోజనం తింటారా ఫస్ట్ అనుకున్నప్పుడు భూపాలపల్లిలో 1000 మందితో ప్రోగ్రామ్ చేశాము. మరి సార్ సాయంత్రం ఆ ప్రోగ్రామ్ చేయగానే రాత్రి 9 గంటలకు వచ్చేసి వంకాయలు కావాలి, మేము చేసిన కూరగాయలు తెస్తే కాదు నాకు ఈరోజు వంకాయ తినాలందా టీ అనగానే వంకాయలు తీసుకొచ్చి సార్ కట్ చేసి కర్రీ వండారు. అయితే మేము తినే ప్లేట్లలో సార్కు వడ్డిస్తే ఎంత బాగోదు అని చెప్పి సార్ కోసం కొత్త ప్లేట్ కొనుక్కొచ్చాను నేను. ప్లేట్ కొనుక్కొచ్చి పెడితే సార్ ఇప్పుడు వడ్డించు అని కూర్చున్నాక ఆ కొత్త ప్లేట్ తీస్తే కొత్త ప్లేట్ పక్క పెట్టేసి నాకు ఈ ప్లేట్ వద్దు అని పక్క పెట్టి తాను స్వయంగా లేచి ఆ ర్యాక్ నుండి ప్లేట్స్ పెట్టే ర్యాక్ నుండి మేము వాడుకున్న ర్యాక్ నుండి ఒక ప్లేట్ తీసుకొని వచ్చి నాకు ఇంట్లో పెట్టు అంటే మా మనసులో తను ఒక గొప్ప గురువు. మేము తినే వాటిలో పెట్టకూడదు అని అంటే ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, నేను మీలోను అనే మీరు నాలోను అనే ఆ వన్నెస్ని మాకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికి మా ప్లేట్లోనే తీసుకున్నాం. చాలా చాలా గొప్ప ఆనందంగా ఉండేది అట్లా. అలాగే ఆర్థికంగా నేను ఎప్పుడూ కరెక్ట్గా లేకున్నా పిరమిడ్ కట్టలేదని అసంతృప్తి ఉండేది. మొట్టమొదటి పిరమిడ్ మా ఇంటి మీదనే ఉండాలని ఉండేది. మరి ఒకసారి సార్తో కలిసి పిరమిడ్ కట్టాలని ఉంది కానీ డబ్బు లేవు సార్ అని, డబ్బు లేక ఇబ్బంది అయింది, ఉంటే కట్టేసేవాడిని నేనని మాట వరుసగా అంటే నీకు ఇది లేదు అని నయ్యే ఆప్కే బాస్ అని అన్నాడు. అరే ఏందండి హిందీలో, మేము అప్పుడప్పుడు హిందీలో మాట్లాడుకుంటాం. रहीम भाई आपको कुछ समझ में नहीं है, ध्यान नर को नारायण बना देती है, फिर లక్ష్మీదేవి किसका సేవ में रहती है అని ఇలా అడిగారు. అంటే ధ్యానము నరుని నారాయణగా మారుస్తుంది, మరి లక్ష్మీదేవి ఎవరి సేవలో ఉంటుంది అని అడిగారు. నారాయణ సేవలో. నువ్వు ఆల్రెడీ నారాయణ అయ్యా, లక్ష్మీదేవి ఉంటుంది అని అంటే ఓ లక్షలు వచ్చి కుప్పగా ఉంటాయా ఏంటి, నీ సేవలో ఉంది నువ్వే గమనించట్లే అని దిశానిర్దేశిస్తే మట్టి బుర్ర చోయలా అయింది సా అని చెప్పేసి వచ్చేసి నా ఇంటి మీద పిరమిడ్ కడుతున్నాను చెప్పగానే మరి నాకు వేరే రావాల్సిన సగం అమౌంట్ ఎంతో కొంత రావడం, మిగతా అందరు తలా ఇంత పంచుకొని వండర్ఫుల్ ఏంటంటే 5 రోజుల్లో 80 పిరమిడ్ చిన్న ఇల్లే నాది, 5 రోజుల్లో కట్టడము, 10 రోజుల్లో దాని ఫినిషింగ్ అవ్వడము, సార్ వరంగల్ రావడము, దానికి జన్నత్ అంటే స్వర్గం, జన్నత్ అనే పేరు. సార్ పేరు పెట్టండి అని అంటే నువ్వేమీ అనుకోలేదా, నేనెందుకు అనుకుంటాను సార్ మీరు ఉన్నారు కదా, నేను దాన్ని ఆలోచన లేదు, ఇలా అన్నారు జన్నత్ దాన్ని పెట్టేసి వస్తున్నాను పోయి రాత్రి ఆ వరంగల్ ప్రోగ్రామ్ చూసుకొని వచ్చి 10 గంటల దాకా 11-12 గంటల దాకా మాతోటే ఉండి మరి బయలుదేరిపోవడము, అలా పిరమిడ్ ఓపెనింగ్ చేయడం. ఆ తర్వాత మరొకసారి జనగాంలోనే నా పెళ్లి రోజు, ఆ రోజు వివాహ వార్షికోత్సవం ఎందుకో బలంగా అనిపించింది, ఏదైనా గొప్ప మాస్టర్ ఆశీర్వాదాలు ఉంటే బాగుండా అమ్మాయి అని మా ఆవిడతో చెప్తూ ఊరెళ్ళాము పెళ్లికి. అక్కడ నుండి భూపాలపల్లి రావాలి, వస్తూ పర్గాల్లో షిర్డీ సాయిబాబా మందిరం ఉంది కదా, ఆ బాబాజీ ఆశీర్వాదం తీసుకొని పోదాం. ఆ రోజు ప్రవక్త పుట్టినరోజు, మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు. ఇంత విశేషమైన రోజు ఇక ధ్యానం చేసి వెళ్దాంలే అని నేను స్నానానికి వెళ్ళగానే జనగాం నుండి ఫోన్, రాజేందర్ గారు పత్రిక గారు వస్తున్నారు మీరు రావాలంటారా అని. ఎక్కడ భూపాలపల్లిలో ఉన్నా ఎక్కడ జనగాం పిల్లలు ఏంటి అని చూడండి. మరి బయటికి రాగానే తను చెప్పింది పత్రిక జనగాం వస్తున్నట్ట పిరమిడ్ ఓపెనింగ్కు, మరి మీరు వస్తారా అని పిలవమన్న రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్పారట రహీంను పిలువమని. అరే
ఇంకా అదృష్టం, అసలు ఈ రోజు మహాప్రవక్త పుట్టినరోజు, మరి మహనీయులు గురుగారి దర్శనము ఆశీర్వాదం దొరుకుతుందంటే ఇంకా అంతకన్నా పెద్ద పండుగ అంటే ఎంత కష్టం పర్లేదు, పోయేద్దాం తయారుగా. సో అట్లా బండి మీద వెళ్ళాము జనగాం. అయితే దీని వెనుక నేపథ్యం ఏంటంటే పత్రి గారు వేరే దేశానికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉండే, అది క్యాన్సిల్ అయ్యి ఆ రోజు అక్కడ ఉన్నారు, కానీ ఆ రోజు అవైలబుల్ లేరు. కానీ కిషన్ రెడ్డి గారు మన సార్ ఎట్లాగూ లేరు కాబట్టి రహీంను పిలిచి ఓపెన్ చేపిద్దాము, గ్రేట్ మాస్టరు, మరి ఆయనతో ఓపెన్ చేద్దాం, ముస్లిం మాస్టర్ కదా అని అన్నారట. అందుకని వాళ్ళు నాకు ఫోన్ చేయడం. కానీ ఇంతలో పత్రి గారు ప్రోగ్రాంలో పోతూ రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక రిబ్బన్ కట్ చేసుకోండి అని. సార్ ఆగారు. అది నేపథ్యం. మరి నాకు అది తెలీదు, కానీ తర్వాత చెప్పారు వాళ్ళు నీతో అనుకున్నాను. కానీ సార్ దొరికారు. అయినా నేను బండి కొట్టుకొని పోతే నేను మంచి సార్ తర్వాత మంచి గ్లామరస్ డ్రెస్లో, పెళ్లి రోజు కదా, కొత్త డ్రెస్లో మెరిసిపోతున్నాను ఇద్దరము. కానీ ఆ ముందు కూర్చుంటారు, సార్ దృష్టిలో పెడితే పక్కకు పిలుస్తారన్న ఉద్దేశంతో సార్ ఎదురుగా ఎటు వెళ్తే సార్ ఇటు తిరుగుతారు. అరే అటు తిరిగారు, నన్ను చూడట్లేదు, అలా తిరిగేసి ఎదురు వచ్చారు, ఏమయ్యా ఇటు తిరుగుతున్నారు. నాతో 5 నిమిషాలు చిన్నపిల్లని చూసి ఆట ఆడేసుకున్నారు. నాకు ఉక్రోషం వచ్చి అనవసరంగా దూరం వచ్చాం, ఆయన దృష్టి నా మీద పడట్లేదు అని అలిగిపోయి వెనుక కూర్చున్నా. కూర్చున్నాక క్లాస్ చెప్పారు, అయిపోయింది, చలో ఇప్పుడు రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ చేద్దాం పాండే అని అన్నారు. మీరు నమ్మండి, నేను అలిగిపోయి సార్ దగ్గర పోలేదు, నేను వెనకనే నిలబడున్నా. ఇంత దూరం వచ్చి సార్ దృష్టిలో కూడా పడకపోతే అని పోయి ఆ రిబ్బన్ దగ్గరకు పోయి ఆ సార్ అప్పుడు ఇలా వేసి వెనక్కి తిరిగారు ఇలా. నేను అంత దూరంలో రైలింగ్లో ఆడుకొని ఉన్నాను, స్లాబ్లో అలిగి అసంతృప్తితో ఉంటే ఆ ఒక్కరిని ఇలా పిలిచారు ఇలా, కమ్ కమ్ అని. నన్న అని అడిగాను, నిన్నట్రా. అప్పుడు ఎగిరికి అంతేసాను, అమ్మ ఇంతసేపు నాతో చిన్నపిల్లని ఆడుకున్నట్టు ఆడుకున్నారా అంటే నా గురువుకు తెలుసు నేను వచ్చానని. అప్పుడు పరిగెత్తుకొని వెళ్తే అప్పుడు ఫస్ట్ కొబ్బరిగా నాతో కొట్టించి నువ్వే ఓపెనింగ్ చేయన్నారు. అది చూడండి, అంటే వీళ్ళు అనుకున్నది కూడా సార్కు తెలుసు. నా అబ్సెన్స్లో రైమ్తో అనుకున్నారు, నాతోనే చేయించాలని మళ్ళీ నాతోనే రిబ్బన్ కట్ చేయించి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత నేను అప్పుడు అల్సర్స్ ఉండేది, నాకు కారం అసలు తినను. కానీ రేపు ఎదుర్కోబోయే సవాళ్ళు అంటే నేను ఇంతకుముందు చెప్పిన అనుభవం కంటే ముందు యాక్చువల్గా గుర్తొచ్చి చెప్తున్నాను. వాటికి నాంది సూచకంగా దగ్గర పిలిచి నన్ను దగ్గర ఇలా ఇద్దరిని పట్టుకొని ఫోటో తీసి ఆ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ ఈ రోజు మీ ఇంటికి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వచ్చారా, అందరూ రెండు స్వీట్ తినిపించండి. సార్ స్వయంగా స్వీట్ తినిపించి మళ్ళీ మిర్చి బజ్జీ తీసుకొచ్చి, జీవితం అంటే స్వీట్ కాదు నాయన, కారం కూడా తినాలి, సంతోషమే కాదు కష్టాలు కూడా అనుభవించాలి అని చెప్పి మిర్చి తినిపించాడు. మరి ఆయన చేతి తిన్నదేమో ఇప్పటి వరకు నాకు మిర్చి అంటే చాలా ఇష్టమైపోయి తినడం వదిలేంది. ఆ తర్వాత జీవితంలో మిర్చి లాంటి అనుభవాలు ఎన్నో, ఇందాక చెప్పిన అనుభవం లాంటి జరగడం అయింది. అట్లా నన్ను ప్రతి కోణంలో నువ్వు ఈ సాధన చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా అని నన్ను నాగ్పూర్కు పంపడము. తర్వాత నార్త్ వాళ్ళకి నన్ను పరిచయం చేయడము. ఇప్పటికీ జూమ్లలో చాలా క్లాసులు చెప్పాను. సార్ ఒక్క గురుగారు మార్జాల న్యాయం మరకటి న్యాయం అంటారు కదా, అలాంటి ఆ న్యాయమే మా ఇద్దరి మధ్య అందరికీ చూసుకుంటారు. మరి పత్రి గారి స్పెషాలిటీ ఏంటంటే, నా విషయంలోకి వస్తే నేను ఎలా ఫీల్ అవుతానంటే, లక్షల మంది శిష్యులు ఉన్నా కూడా, అనుచరులు ఉన్నా కూడా నేనే స్పెషల్ అని ఆయనతో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంత ప్రేమ ప్రతి ఒక్కరి మీద చూపిస్తారు ఆయన. అది పత్రిజీ దగ్గర ఉన్న గుణం. నా మటుకు నేను అనుకుంటాను అసలు స్పెషల్, ప్రతిసారి స్పెషల్ నేనే అని. కానీ మీరుంటే మీరు అనుకుంటారు, ఆయనతో ఉన్న లక్షల మంది కోట్ల మంది కూడా అదే అనుకుంటారు. అంత ప్రేమమూర్తి. అంత ఆయన గురించి చెప్పాలంటే కళ్ళు చెమరుస్తాయి. నేను ఆంధ్ర వెళ్ళాలి, ఎందుకు అనారోగ్యంగా ఉంది,
అసలు ప్రయాణం చేసే ఓపిక లేదు. మరి ఆ సమయంలో మా ఆవిడ కూడా ఉంది, తెనాలి వెళ్ళాలి, ఈ ప్రయాణం వద్దనుకోండి, హెల్త్ బాగోలేదని చెప్పండి, ఏమీ అనుకోరు, లోకల్ మాస్టర్లు ఎవరితో ఆ ప్రోగ్రామ్ కానిస్తారో అదే. మరి ఏం చేద్దామా అని పాల్గొని పరిస్థితిలో కరీంనగర్ నుండి అరుణ్జ్యోతి మేడం హైదరాబాద్లో సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే అక్కడ ఉండి నా ప్రసక్తి వచ్చిందట. నిన్న రైమ్ క్లాస్ చెప్పిపోయిందో ఏదో అనగానే రైమ్కి ఫోన్ కలుపు అన్నారట. మరి అరుణ్జ్యోతి మేడం నాకు ఫోన్ చేసి పెద్ద సార్ మాట్లాడతారట. అబ్బా ఇంత అదృష్టమా, ఇవ్వండి ఇవ్వండి అనగానే క్యా రైమ్ భాయ్, అంతకుముందు రోజే నిజామాబాద్ పోయొచ్చాను, సార్ ఇంట్లో క్లాస్ చెప్పించాను. మా ఇల్లు ఎలా ఉంది అన్న. అద్భుతం సార్ అన్న, మీరు జన్మ తీసుకున్న పుణ్యస్థలం సార్. రేపు విదేశాల నుండి వచ్చే సందర్శకులు కూడా చూస్తారని, అప్పుడు మాలాంటి వాళ్ళకి దర్శనానికి వేచి ఉండాలి. అట్లాంటిది ఒక రోజంతా మీ ఇంట్లో ఉండి వచ్చాను సార్, ఫిలింలో ధ్యానం చేసి క్లాస్ చేసి వచ్చాను. ఓకే, సో మనం ఫ్రెండ్స్ ఓకేనా అంటే, సార్ అజయ్తో మాట్లాడండి, మా ఆవిడకి ఇచ్చాను. ఏంటి ఎప్పటికంటే ఆయన తెనాలి పోవాలి సార్, చాదరైతే కూర్చున్నారు, మరి అదేం లేదు, తయారు చేసి చక్కగా భోజనం పెట్టి పంపి, నువ్వు పంపించే వెళ్ళిపోతాడు అంతే అని ఫోన్ ఇచ్చాను. మళ్ళీ వచ్చి పోయి దంచి రావాలి క్లాసు, అలా ఓకే అలా వెళ్ళిపోయాలి వచ్చాయి అన్నట్టు. ఓకే సార్ అన్నాను. సార్ ఫోన్ చేసే పెట్టారు, నాలో అనారోగ్యం కాదు, ఏనుగంత బలం వచ్చింది. ఓహో కావాలనే, అది నాకు తెలుసు కాబట్టే సార్ నాకు కాల్ రావడము, మరి ఆ ఎనర్జీస్ని హీల్ చేయడము. మరొకసారి సార్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు బ్లాక్ టీ షర్ట్స్. నేను వరంగల్ ధ్యానమా చక్రంలో ఉన్నప్పుడు అక్కడ కూడా కొద్ది ప్రాబ్లం ఉండింది ఆ చెస్ట్ టైంలో. అలా నన్ను పక్కన పోయేవారు మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి ఇలా నా ఛాతి భాగం మీద హార్ట్ ప్లేస్లో 3 పంచులు ఇచ్చారు. అసలు ఎన్నడూ ఏదో అందరు కొడతారు అంటారు, కానీ నన్ను మాత్రం ఊరికే వచ్చేసి ఇలా కొట్టేసి నా కళ్ళలో కలిపెట్టి నాతో పెట్టుకోకు. సార్ వెళ్ళిపోయాక కన్ఫ్యూజ్ అయినాక అక్కడున్న ఆ సీనియర్ మాస్టర్ ఒకరు వచ్చి, మీ మీద బ్లాక్ టీ షర్ట్స్ ఉన్నాయి, సార్ అన్నది నాతో పెట్టుకోక అన్నది నీ కళ్ళలోకి చూసి వాళ్ళని అన్నారు, ఎల్లగొట్టేశారు అని చెప్పి. సో అట్లా ఎన్నోసార్లు నన్ను ఇలాంటి అనుభవాలు చాలా జరగడము. ఆ తర్వాత స్వాధ్యాయంలో ఏమేమి చదవాలి ఏమేమి చేయాలని చెప్పడము, నా పిల్లలకి మార్గదర్శనం చేయడము, ముఖ్యంగా మా అమ్మాయి పెళ్లి విషయంలో కూడా అది జరిగిపోతుందిలే నీకేమి కాదు అనడము. మరి ఇప్పటికీ ఈ జీవితం అనేది సార్ పెట్టిన భిక్ష. ఎందుకంటే నేను ప్రెషర్లో ఉన్న ప్రతిసారి ఆ సార్ ఎనర్జీస్తో నన్ను కాపాడడం, నన్ను నడిపించడం జరుగుతుంది. ఎక్కడ మాట్లాడినా సార్ ఎనర్జీ నాతో ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఒకసారి నేను ఎక్కువగా సార్తో ఫిజికల్గా ఉండడానికి ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. కలవడము, సార్ దిశానిర్దేశం చేయగానే ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలి కదా, నేనే స్వార్థంగా సార్ దగ్గరే ఉంటే ఎలా అనేది నేను మొదటి నుండి పాటిస్తాను. అది సార్కి బాగా నచ్చుతుంది. నా పని అయిపోగానే మీరు రండి అని చెప్పేసి పక్కకు ఉంటాను, అంతే తప్ప సార్ మా ఇంట్లో కూడా వచ్చినా కూడా ఇతర మాస్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సార్తో కూర్చోండి, సార్తో మాట్లాడండి, మీరు రండి అని ఎన్నడూ సార్తో ఉండు. సో అది బాగా నచ్చేది. ఒకసారి నాతో ఉండొచ్చు కదా, మీరు కూడా కూర్చోవచ్చు కదా అని అన్నప్పుడు, సార్ అందరికీ ఛాన్స్ ఇవ్వాలని ఉంటాను, అదేనయ్యా నాకు నచ్చేది. వీళ్ళందరికీ నేను ఫిజికల్గా కావాలి, కానీ ఇగో నేను నీ దగ్గర ఇక్కడ ఉన్నాను అని నన్ను ఇలా కొడుతూ ఎస్ గుడ్ అని చాలా మెచ్చుకున్నారు, అప్రిషియేట్ చేశారు. ఎస్ ఇది నేను నీ దగ్గర నీలోనే ఉన్నాను, ఫిజికల్గా కలిసింది కలవలేదు, నువ్వు అందుకని ఇతరులకు ఛాన్స్ నాకు తెలుసు, రైట్ వెరీ గుడ్ అని చిన్న ముద్దు పెట్టేసి పంపారు. సో అట్లా బోధనలో నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నది గురుగారే. గొప్ప అసంతృప్తి ఏంటంటే, సార్ చివరి శ్వాసలో ఉన్నప్పుడు మరి కడతాల నుండి ఫోన్ వచ్చినా కూడా నేను 2వ పిరమిడ్ కట్టిస్తున్నాను. ఆ పనిలో ఉండి నాకు ఒక గొప్ప విశ్వాసం, సార్ ఇప్పుడే బాడీ వెకేట్ చేయరు,
అన్న గొప్ప విశ్వాసంతో మరి ఏ రోజైతే సోమవారం డ్యూటీ చేసి మంగళవారం నాడు అయినా కూడా మంగళవారం ఎలా ఉన్నా సార్ దర్శనానికి పోయిద్దాం అనుకున్నాను. కానీ మనందరూ తెలిసిందే, మరి ముందు రోజే పిరమిడ్ కన్స్ట్రక్షన్ మీటింగ్లో ఉన్నాను. రేపు ఏం పని చేయాలన్నా సాయంత్రం 5 గంటలకు ఫోన్ వచ్చి సార్ బాడీ వెకేట్ చేశారని తెలిసి చాలా ఏడ్చాను. చివరి చూపు చూడలేకపోయినా నా అసంతృప్తి ఉంది. మళ్ళీ సార్ అంతకు ముందే నాతో ఇంటరాక్షన్లో జూమ్లో ఇంటరాక్షన్ అయినప్పుడు నీ జీవిత చరిత్ర, నీ అనుభవాలు, నీ రీసెర్చ్ వర్క్, భగవద్గీత, బైబిల్, ఖురాన్ మీద ధ్యానము, శాకాహారము, ధర్మం, విశిష్టత గురించి రీసెర్చ్ చేశాను. అవి నీ జీవిత అనుభవాలు కలిపి ఆ బుక్ రాస్తే నేను చేయాలని ఉందాయా అని చెప్పడము, నాకు వీలుగాక రాయలేకపోవడం, ఉద్యోగము, పిల్లలు, సంసారం, ప్రచారము, పిరమిడ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇవన్నీలో చేయలేకపోవడం అది గొప్ప అసంతృప్తి. మరి ఇంకొక త్వరలోనే నేను ఉద్యోగాన్ని రిటైర్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత అయినా సార్ కోరిక తెచ్చి ఆ సార్కి అంకితం ఇవ్వాలన్నది నా కోరిక. అది ఒక గొప్ప అసంతృప్తిగా ఉండిపోయినా సార్తో నేను ఎప్పుడూ దూరంగా మాత్రం లేను. ఎవరు కాదు, ఏ పిరమిడ్ మాస్టర్ సార్తో దూరంగా లేరు. ఫిజికల్గా మాత్రం లేరు, కానీ అందరిలో తనే ఉన్నారు. అన్నీ తానే ఈ సొసైటీని, ఈ ప్రపంచాన్ని శాకాహారమయము, ధ్యానమయము, పిరమిడ్మయము ఖచ్చితంగా పిఎస్ఎస్ఎం ద్వారా మన అందరి ద్వారా ఆయన సాధిస్తారన్న విశ్వాసంతో మరి ఈ అవకాశాన్ని కల్పించిన ఈ ఛానల్ వారందరికీ, వీక్షకులందరికీ వేల ధన్యవాదాలు తెలుపుతూ, మరి వారు ఇచ్చిన జీవితాన్ని, నా శేష జీవితాన్ని ఎప్పుడా రిటైర్ అవుదాం ఇంకో 10 నెలలే ఉంది. దాని తర్వాత శేష జీవితం మొత్తం వారి సేవలోనే గడుపుతానని వారికి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు పత్రిజీ మిమ్మల్ని మీ మనసులో ఆయన చెప్పినట్లుగా అన్ని చెయ్యటం, ఒక చట్టి బిడ్డలాగా ఆయన ప్రతి క్షణం మిమ్మల్ని చూసుకుంటూ ప్రతిదీ ఇంకా 2 సార్లు, ఒకసారి రాఘవరావు సారు, ఒకసారి పత్రి సారు మీ ప్రయాణం అన్నట్లు, అంటే ఇక్కడ అన్ని సంసారంలోనే మొత్తాన్ని చూపించేసి చాలా అద్భుతం సార్. ప్రతి ఒక్కటి మీరు చెప్తూ ఉంటే అది మా కళ్ళ ముందు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ ఎవరైనా మాట్లాడతారేమో, ఒక 5 నిమిషాలు మాట్లాడతారండి ఎవరైనా? అందరికీ ఆనందంతో అలా ఉండిపోయారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక సెషన్ లో మళ్ళా ఇంకా మీ అనుభవాలు ఇంకొన్ని తీసుకుంటాము. ఇంత సమయం ఇచ్చి మాతో మీ అనుభవాల్ని పంచుకున్నందుకు మాకు కూడా ఇంకా ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు ఆ పనికి ఉండే ముందు వెనుక అన్ని తెలుసుకొని మీరు ఇలా చెప్పటం మాలాంటి వాళ్ళకి అది ఇంకా ప్రేరణనిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను నా సాధన మీద డాక్యుమెంటరీ తీయమని ధ్యానోదయంలో అవును ముందే చెప్పినప్పుడు అసలు నేను ఏం చేశాను నా మీద డాక్యుమెంటరీ, నాకేం వద్దు సార్ అని చెప్పి వచ్చారు. మళ్ళీ 4-5 డాక్యుమెంట్ అయిన తర్వాత కోప్పడి మరి నువ్వు గొప్ప సాధకును, నీ స్ఫూర్తి రాకుండా ఎట్లా అని చెప్పేసి అతను అట్నే అంటాడు, మీరు పోయి చేసి రాకుండా అని వెంకట్ను తోలడం జరిగింది. సో అట్లా నాకు అంతగా లైమ్ లైట్ లో ఉండాలని ఎన్నడూ కోరుకోను, కానీ సార్ పట్టుబట్టి మరి నా ధ్యానోదయం చేయించారు. అవును, అది చాలా వండర్ సార్. ఇప్పుడు అందుకే నేను అంటున్నాను, ఇక్కడ పూర్తిగా చాలా కొంచెం మాత్రమే వచ్చినాయి. ఇంకోసారి మీ అనుభవాలు అవన్నీ తీసుకుంటాం అని చెప్పేసి. ఇప్పుడు భగవద్గీత గురించి కానివ్వండి, మీరు ఖురాన్ గురించి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అది ఎవరో ఒక్కసారి అడుగుతున్నారు సార్. ఐఫోన్ మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. హాయ్ రహీం గారు, నమస్తే అండి. నేను యుఎస్ లో ఉంటాను. నా పేరు విజయ అండి. యుఎస్ లో వర్జీనియాలో ఉంటాను. ఈ రోజు సెక్షన్ అలా జాయిన్ అయ్యానేది కొంచెం టైం ఉంటే జాయిన్ అయ్యానండి. అసలు జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు ఫోన్ పక్కనే పెట్టకుండా అలా వింటున్నానండి. అసలు ఎలా చెప్తున్నారంటే సార్ గురించి అసలు నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి 2 చోట్ల. అయితే మీరు అన్ని పోగొట్టుకున్నప్పుడు సార్ వాళ్ళు కూర్చున్నా అన్నారు. ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడము అవన్నీ అసలు మేము నేనైతే అలా ఊహించుకుంటున్నాను. అసలు ఎంత అదృష్టవంతులు ఈయన. అసలు అలాంటివి వచ్చాయి కాబట్టే మిమ్మల్ని సార్కి అంత దగ్గర అవ్వగలిగారండి మీరు.
ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఏంటి నాకే వస్తున్నాయి అని. కానీ అవి వస్తే వాటి నుంచి మనం ఎలా బయటపడాలనేది మనం ఫస్ట్ చూసుకోవాలండి. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. అసలు ఎంత బాగున్నాయండి మీ ఎక్స్పీరియన్సెస్. ఇంకా మేడం గురించి ఏం చెప్పలేదు రహీం గారు. అసలు నేను మేడం గురించి ఏమైనా చెప్తారేమో కొంచెం అని వెయిట్ చేశాను. మా మేడం చూపిస్తాను. సరే చూపించండి రహీం. పక్కనే ఉంది. ఓకే. కిందకి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా అండి. నమస్తే. నా సాధనలో రహీం ఈ రోజు మాస్టర్ గా ఉన్నాడు అంటే దాంట్లో పత్రి సార్ తర్వాత మళ్ళీ పాత్ర ఈమెదే ఉంటుంది. ఓకే. అదే మేడం గురించి ఏమైనా చెప్తారేమోనని. మేడం చాలా గ్రేట్ మాస్టర్ అన్నారు కానీ ఎక్కడా చెప్పలేదు. నేను వినలేదేమో మరి. సార్తో ఉన్న అనుబంధం చెప్తూ కొద్దిగా మిస్ అయినా టు బి సిన్సియర్, నేను ఈరోజు మాస్టర్ గా ఉన్నాను అని అంటే పత్రి సార్ తర్వాత పాత్ర నా భార్యదే. అది నేను మరొకసారి చెప్తాను. ఎందుకంటే నా సాధనలో సింహభాగం తన సహకారంతో జరిగింది. కాబట్టి ఒక మాటలో చెప్తే నా భార్య నాకేం చేసింది అన్నది చెప్పలేను. కాబట్టి ఒక ఎపిసోడ్ అవుతుంది. మేడంతో మళ్ళీ మీరు రావాలి సార్. నా కష్ట నష్టాలని తన అనుభవంగా చెందింది, నాతో నిలబడి ఉంది. చాలా ఉంది తన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేను. రజియా తన పేరు. హాయ్ రజియా మ్యామ్. నమస్తే. నమస్తే అండి. సారీ రహీం సార్, ఇవి అయితే అసలు అలా వినుకుంటూ ఉండాం. అసలు ఎలా గడిచిపోయిందో టైం తెలియదు కానీ ఇంకా 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 కొద్దిగా అలా ఫోన్ పెళ్లి పక్కనకి వెళ్ళాను. మళ్ళీ ఏం మిస్ అయిపోతాను, మళ్ళీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసాను. మేడం అసలు కూడా ఈ- వాటి అనుభవాలు కూడా తీసుకుందాం ఇంకొక రోజు. యా తప్పకుండా మేడం అనుభవాలు కూడా మాకు కావాలి సార్. అనిత గారు తప్పకుండా. మేడం కూడా ఒకరోజు తీసుకురావాలి. ఇద్దరం ఉంటాం తప్పకుండా. ఇద్దరు ఒకేసారి అయితే మాకు టైం సరిపోదు. మేడం కు 1 గంట, మీకు 1 గంట. అలాగే మీ ఇష్టం. Yeah. అనిత గారు ఇది యూట్యూబ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుందా లేకపోతే మాట్లాడొచ్చా? ఉంది యూట్యూబ్ లో ఉంది. ఉందా? అవునా? స్టాప్ Live చేస్తే నడుస్తుంది. కొద్దిగా మాట్లాడదాం. లైవ్ ఆపితే మాట్లాడతాను తర్వాత. అవును, లైవ్. ఓకేనండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి రహీం గారు లాంటి మాస్టర్స్ ఎంతో మంది మనకి పిఎస్ఎస్ఎం లో రహీం గారు కనిపిస్తున్నారు. కనిపించిన మాస్టర్స్ బోలెడు మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి వారి ఇక్కడ స్థానం ఇచ్చారు. మనం ఏ ఒక్కరిని ఇందాక సార్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు సార్ కి దృష్టిలో ఉన్నారు. ఈ అనుభవం నాకుంది కదా అని అనుకుంటారు. ఎవరికి వాళ్ళు నేనెక్కువ అని కూడా అనుకుంటాం. అంత ఆయన ఆత్మీయతని, ప్రేమని మన అందరికీ పంచారు. ఆయన ఏమీ ఆశించలేదు. మరలా ఇలాంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అంటే అక్కడ పత్రిజీ నిస్వార్థంగా సేవ చేశారు. పిఎస్ఎస్ఎం లో ఉన్న ప్రతి ఒక్కరికి మామూలుగా మాటల్లో అవి చెప్పలేము. సేవా చక్రవర్తులు, సేవా దురంధరులు. కొంత సారు వారిచ్చిన ఆ స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు తన్ మన్ ధన్ ఎవరు ఎలా వీలైతే అలా. ఇప్పుడు నాకు పిరమిడ్ కట్టడానికి డబ్బులు లేవు సార్ అనేసి సార్ అన్నట్టు అని చెప్పి ఆయన కొంత డబ్బు ప్రోత్సాహం, మన మిత్రులందరూ కలిసి సహకారం. అంటే మనం చేసే పని దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ గా అన్ని జరిగిపోతాయి అంటానికి ఈ రోజు సార్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడ ఏ విషయంలో వెనకడుగు వేయాల్సిన పని లేదు. పత్రిజీ ఆశయం అయితే ఏది ఉందో దానికోసం పనిచేస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ మన సహాయ సహకారాలు అందిస్తూ, అది మన సహాయంగా కాకుండా మన బాధ్యతగా మనం ఎంత చేయగలమో అంత చేస్తూ, మరి సార్ యొక్క ఆశయంలో భాగమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఇవన్నీ వస్తే ఆనందమయ జగత్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం కూడా మన వంతు మనం ఉందాం అక్కడ. మరి మరొక ఎపిసోడ్ లో మరొక మాస్టర్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ